హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా అంటే చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90 దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. A line which is parallel to horizontal line is called x-axis. మనందరికీ తెలుసు. ఏదైతే లైన్ హారిజాంటల్ లైన్కి ప్యారలల్గా ఉంటుందో దాన్ని మనం x-axis అంటాం. A line which is parallel to horizontal line is called x-axis. X-axis. A line which is parallel to vertical line, a line which is parallel to vertical line is called y-axis. Is called y-axis. The point of intersection of x-axis and y-axis is called origin. It is denoted with O. సో ఈ రెండు ఎక్కడైతే మనకి మీట్ అవుతాయో ఆ మీట్ అయిన పాయింట్ మనం ఏమంటాం? ఆరిజిన్ అంటాం. సో ఆరిజిన్ అంటే మనకి రైట్ సైడ్ని ఈక్వల్ ఇంటర్వెల్స్లో, ఈక్వల్ డిస్టెన్స్లో మనం పాయింట్స్ తీసుకోవాలి. అవి పాజిటివ్ నెంబర్స్గా తీసుకోవాలి. అదేవిధంగా పై కూడా మనం వెళ్తే అవి కూడా పాజిటివ్ నెంబర్సే తీసుకోవాలి. అదే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తే మనం నెగిటివ్ నెంబర్స్ తీసుకోవాలి. ఎందుకంటే మనకు అందరికీ తెలుసు నెంబర్ లైన్. సో అకార్డింగ్ టు నెంబర్ లైన్ వీ హ్యావ్ టు డ్రా. So this is x dash axis, x dash axis. This is y dash axis, y dash axis. ఇక్కడ మనకి నెగిటివ్ నెంబర్స్ తీసుకోవాలి. -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9, -10. ఇప్పుడు మనకి ఈ మొత్తం ఇదంతా ఒక ప్లేన్ అనుకుంటే ఈ ప్లేన్ ని ఈ రెండు యాక్సిస్ కూడా 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. 4 ఈక్వల్ పార్ట్స్. సో ఈచ్ ఈక్వల్ పార్ట్ ఇస్ కాల్డ్ క్వాడ్రెంట్. సో దిస్ ఈస్ క్వాడ్రెంట్. క్వాడ్రెంట్ అంటారు దీన్ని. అంటే ఇదంతా క్వాడ్రెంట్. ఇది ఫస్ట్ క్వాడ్రెంట్ కనుక దీన్ని Q1 అంటారు. ఇది సెకండ్ కనుక దీన్ని Q2 అంటారు. Q2 క్వాడ్రెంట్. దీన్ని క్వాడ్రెంట్ 3 అంటారు. Q3. దీన్ని క్వాడ్రెంట్ 4 అంటారు. Q4. ఓకే, ఇప్పుడు ఈ క్వాడ్రెంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డిస్టెన్స్ అంతా కూడా పాజిటివ్ ఉంది, ఈ డిస్టెన్స్ కూడా పాజిటివ్ ఉంది. కనుక దీన్ని మనం ప్లస్ కామా ప్లస్ అంటాం. ప్లస్ కామా ప్లస్. దీన్ని మనం ఇదంతా నెగిటివ్, ఇదంతా పాజిటివ్ కనుక మైనస్ కామా ప్లస్ అంటాం. దీన్ని మనం మైనస్ కామా మైనస్ పాయింట్ అంటాం. దీన్ని మనం ప్లస్ కామా మైనస్ పాయింట్ అంటాం. ఎలా ఇవి వచ్చాయంటే సింపుల్ అండి. సో ఇక్కడ మీరు ఎక్స్ ఏ వాల్యూ తీసుకున్నా సరే 1, 2, 3లో వస్తుంది, అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 0. వై కూడా మీరు ఏ తీసుకున్నా సరే అది కూడా గ్రేటర్ దాన్ 0. మనం జనరల్గా పాయింట్ని px, y అని రాస్తాం. అంటే ఎక్స్ పాజిటివ్, వై పాజిటివ్ కనుక ప్లస్ కామా ప్లస్ రాస్తాం. ఇక్కడ ఎక్స్ అనేది లెస్ దాన్ 0, వై అనేది గ్రేటర్ దాన్ 0. ఇక్కడ రెండు కూడా లెస్ దాన్ 0, ఎక్స్ లెస్ దాన్ 0, వై లెస్ దాన్ 0. ఎలా సార్? చూడండి, ఎక్స్ వాల్యూ ఏ తీసుకున్నా మైనసే, వై వాల్యూ ఏ తీసుకున్నా మైనసే. ఇక్కడ ఎక్స్ వాల్యూ ప్లస్, వై వాల్యూ మైనస్. కనుక ఎక్స్ గ్రేటర్ దాన్ 0, వై లెస్ దాన్ 0. అసలు ఈ పాయింట్ అంటే ఏంటి సార్ అంటే సింపుల్ అండి. పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ప్లేస్ ఇన్ కోఆర్డినేట్ సిస్టమ్. సో నేను ఒకవేళ ఇది ఒక పాయింట్ తీసుకుంటే ఈ పాయింట్ లొకేషన్ ఎక్కడ ఉంది కరెక్ట్గా? సో ఎక్స్ ఆరిజిన్ నుండి మనకి ఎక్స్ అనేది 1 యూనిట్ డిస్టెన్స్లో ఉంది. ఆరిజిన్ నుండి వై అనేది 3 యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది. 1, 3 అనేది ఈ పాయింట్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకుంటే ఈ పాయింట్ మనకి ఎక్స్ అనేది ఆ పాయింట్ చూడండి, ఈ పాయింట్ అనేది ఎక్స్ యాక్సిస్ నుండి ఎన్ని యూనిట్స్ దూరంలో ఉంది? 4 యూనిట్స్ దూరంలో ఉంది. మరి వై యాక్సిస్ నుండి మనకి వై యాక్సిస్ నుండి ఎన్ని యూనిట్లు దూరం ఉంది? 4 యూనిట్స్. కానీ వై యాక్సిస్ నుండి 4 యూనిట్స్ దూరం ఉంటే అది ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, అంటే 4 మాట. మరి ఎక్స్ యాక్సిస్ నుండి ఎన్ని యూనిట్ల దూరంలో ఉంది? 1 యూనిట్ దూరంలో ఉంది. అదేంటి? వై యాక్సిస్ ప్యారలల్ ఇంకా ఆ డిస్టెన్స్ మనకి 1 అవుతుంది. అంటే 4, 1 అవుతుంది అన్నమాట. 4, 1.
అదేవిధంగా నేను ఇక్కడ పాయింట్ తీసుకుంటే -4,1 అవుతుంది. అదేవిధంగా నేను ఇక్కడ తీసుకుంటే పాయింట్ -2, -2 అవుతుంది. అదేవిధంగా నేను ఇక్కడ పాయింట్ తీసుకుంటే 5, -1 అవుతుంది. అంటే ఎప్పుడు కూడా మనం ఫస్ట్ x యాక్సిస్ వాల్యూ రాయాలి, తర్వాత మనం y యాక్సిస్ వాల్యూ రాయాలి. సో ఈ విధంగా పాయింట్ అనేది మనకి perpendicular distance from the y axis is called x coordinate, perpendicular distance from the x axis is called y coordinate. ఏంటి చూడండి, 4 అనేది ఏంటి perpendicular distance from the y axis, 1 అనేది ఏంటి perpendicular distance from the x axis. సో ఈ విధంగా మనం పాయింట్ని డినోట్ చేస్తుందన్నమాట. సో ఇది మనకి మొత్తం అంతా ఇంట్రడక్షన్. ఇప్పుడు ఇక్కడ ఆరిజిన్ మనం 0తో చూపించాం కదా, ఓతో చూపించాం కదా, దాన్ని 0,0 అని రాయొచ్చు. ఆరిజిన్ రాయొచ్చు 0,0. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను ఈ పాయింట్ తీసుకున్నాను అనుకోండి, సో దీని ఏం రాయొచ్చు 2,0 రాయాలి, ఎందుకంటే y లేదు. సో y డిస్టెన్స్ లేదు మనకి ఇక్కడ. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఆరిజిన్ నుండి 2 యూనిట్స్ దూరంలో ఉంది కనుక 2, కానీ y లేదు కనుక 2,0. అదే నేను ఇక్కడ తీసుకుంటే x లేదు ఇక్కడ 0,5. అదే నేను ఎక్కడ తీసుకుంటే -3,0. అదే నేను ఇక్కడ తీసుకుంటే 0,-5. సో ఈ విధంగా మనం ఏంటంటే అది యాక్సిస్ మీద ఉంటే అయితే x 0 అవుతుంది, లేదంటే y 0 అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను అనుకోండి, ఇది x యాక్సిస్కి y యాక్సిస్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది. అంటే ఒక పాయింట్ అనేది 2 వేరే వేరే పాయింట్ల ద్వారా మనకి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే నేను ఏదైనా ఒక పాయింట్ P తీసుకుంటే P అనేది 2,0కి నెక్స్ట్ 0,-2కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది అనేది మనకు కొంచెం తెలియాలి. సో అలా తెలిస్తే కొన్ని సమ్స్ అనేది మనకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను. సో ఈ డిస్టెన్స్ ఎంత అయితే ఉందో ఈ డిస్టెన్స్ అంతే ఉంటే, సో ఇది ఏ అయితే, ఇది బి అయితే, ఇది పి అయితే, సో అప్పుడు మనం ఏం రాయొచ్చు, పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి రాయొచ్చు. పి నుండి ఏకి డిస్టెన్స్, పి నుండి బికి డిస్టెన్స్ ఈక్వల్ అని మనం చెప్పొచ్చు అనమాట. సో ఇది మనకి ఓవరాల్ ఇంట్రడక్షన్ అబౌట్ కోఆర్డినేట్ జామెట్రీ. సో నెక్స్ట్ మనం డిస్టెన్స్ అనే ఫార్ములాని డిరైవ్ చేద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఒక్క డిస్టెన్స్ ఫార్ములా వస్తే మీకు ఫస్ట్ ఎక్సర్సైజ్లోని మొత్తం అన్ని సమ్స్ 10 సమ్స్ ఉంటాయి, 10 సమ్స్ మీరే చేయగలరు. ఓన్లీ ఒక్క డిస్టెన్స్ ఫార్ములా వస్తే చాలు, అన్ని సమ్స్ చేయొచ్చు. ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములా మనం √x2 - x1² + y2 - y1² బై హార్ట్ చేయకుండా సో ఏ విధంగా వచ్చిందో ప్రూవ్ చేద్దాం. ఇప్పుడు మనం డిస్టెన్స్ ఫార్ములాని డిరైవ్ చేద్దాం. సో డిస్టెన్స్ ఏంటి సార్ అంటే ఏంటి సార్ ఒకసారి చూడండి. ఏబి అంటే ఏ నుండి బికి గల డిస్టెన్స్ ఏంటి, ఈజ్ ఈక్వల్ టు √x2 - x1² ప్లస్ y2 - y1². సో ఇది మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో ఏ నుండి బికి గల డిస్టెన్స్, ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, ద డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ √x2 - x1² ప్లస్ y2 - y1². సో ఇప్పుడు మనం అది ఎలా ప్రూవ్ చేద్దాం. సో ఇది ఆరిజిన్, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఏ అని ఒక పాయింట్ తీసుకుంటాను, x1, y1. అదేవిధంగా ఇక్కడ బి అనే ఇంకొక పాయింట్ తీసుకుంటాను, x2, y2. అంటే 1, 2, 3, 5 ఏదో సంథింగ్. సో ఫస్ట్ కోఆర్డినేట్లో నేను తీసుకున్నాను. ఓకేనా. సో ఏ x1, y1, బి x2, y2. ఇప్పుడు ఏ నుండి బికి డిస్టెన్స్ ఉంటుంది కదా, నేను ఏ నుండి బికి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు ఈ ఏ నుండి బికి డిస్టెన్స్ నేను ఫైండ్ చేయాలి. ఐ హ్యావ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. సో ఇప్పుడు ఎలా ఫైండ్ చేయాలో చూడండి ఒకసారి. ఇప్పుడు నేను ఏ నుండి x యాక్సిస్కి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాను. సో ఇది P అనుకుందాం. నెక్స్ట్ అదేవిధంగా బి నుండి x యాక్సిస్కి ఇంకొక పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. ఇది Q అనుకుందాం. ఓకే,
ఇప్పుడు ఈ ఏ నుండి ఈ బీక్యూకి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. ఇది సి అనుకుందాం. ఏం చేశాను, ఏ నుండి ఎక్స్ఎక్స్కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశాను, బి నుండి ఎక్స్ఎక్స్కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశాను, మళ్ళీ ఏ నుండి బీక్యూకి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశాను. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది. సో మనందరికీ తెలుసు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఎందుకంటే ట్రిగ్నోమెట్రీలో బాగా నేర్చుకున్నాం, సెమిస్టర్ 2 ఆల్రెడీ అయిపోయింది మనకి ట్రిగ్నోమెట్రీ. సో కనుక ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక సో హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఆ ఫార్ములా ప్రకారం మనకి ఏబి వచ్చేస్తుంది. మరి ఏబి రావాలంటే నాకు ఏసీ తెలియాలి, బీసీ తెలియాలి, అవును కదా. సో ఎందుకంటే ఎడ్జసెంట్ సైడ్ తెలియాలి, ఆపోజిట్ సైడ్ తెలియాలి, అప్పుడు మనకి ఈ హైపోటెనస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం చూద్దాం. ఇది x1 అంటే ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఈ డిస్టెన్స్, ఇక్కడ నుండి ఇక్కడికి ఈ డిస్టెన్స్ రెండు సేమ్ కనుక ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఏమవుద్ది, x1 అవుతుంది. ఇది x2 అంటే ఏంటి, ఇక్కడ నుండి ఇక్కడికి x2 డిస్టెన్స్, అంటే ఇక్కడ నుండి ఇక్కడ కూడా x2 డిస్టెన్స్. మరి ఇక్కడ నుండి ఇక్కడికి x2 డిస్టెన్స్, ఇక్కడ నుండి x1 డిస్టెన్స్ అయితే పీక్యూ ఏమవుద్ది, ఈ x2లో ఈ పెద్ద డిస్టెన్స్ లో ఈ చిన్న డిస్టెన్స్ తీయాలి, అంటే ఏమవుద్ది x2 మైనస్ x1. మరి పీక్యూ x2 మైనస్ x1 అయితే ఏసీ కూడా x2 మైనస్ x1 అవుతుంది. ఎందుకు, ఇదేంటి మనకి రెక్టాంగిల్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో అంటే ఇప్పుడు ఇది వస్తుంది, ఇప్పుడు ఇది రావాలి. చూడండి ఇప్పుడు మనకి ఇది ఇక్కడ నుండి ఇక్కడికి y1, మరి ఇక్కడ నుండి ఇక్కడికి y2, మరి ఈ డిస్టెన్స్ y2, ఈ డిస్టెన్స్ y1, ఇది కూడా y1. మరి మొత్తం y2 డిస్టెన్స్ నుండి ఈ y1 డిస్టెన్స్ ఇస్తే ఈ బీసీ డిస్టెన్స్ వస్తుంది. ఎంత వస్తుంది, ఈ y2లో నుండి ఈ y1 తీయాలి, అప్పుడు ఏమవుతుంది y2 మైనస్ y1, y2 మైనస్ y1. ఇప్పుడు మనం డిస్టెన్స్ ఫార్ములా వేసినట్లయితే ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి, సో ఈ ఏబిసి ట్రయాంగిల్లో హైపోటెనస్ స్క్వేర్ ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. మనకేం కావాలి, ఏబి కావాలి, ఏబి స్క్వేర్ అవసరం లేదు, కానీ ముందు ఏబి స్క్వేర్ కలుద్దాం. ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. సో ఏ నుండి సికి డిస్టెన్స్ ఎంత, x2 మైనస్ x1 కనుక x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్, సో ఫార్ములాలో ప్లస్ ఉంది, ప్లస్ రాసు. బీసీ డిస్టెన్స్ ఎంత, బి నుండి సికి డిస్టెన్స్ ఎంత, y2 మైనస్ y1, y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. మనకి ఏ నుండి బికి డిస్టెన్స్ కావాలా, ఏ నుండి బికి డిస్టెన్స్ స్క్వేర్ కావాలా, ఏ నుండి బికి డిస్టెన్స్ కావాలి అంటే స్క్వేర్ అవసరం లేదు. లెఫ్ట్ సైడ్ స్క్వేర్ ని రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. So the distance from A to B is square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. అలాగనే చదవచ్చు. Then the distance from A to B x2 minus x1 whole square plus y2 minus y1 whole square under root అని కూడా చదవచ్చు. ఓకేనా? అయితే కొంతమంది ఇలా కూడా రాస్తారు. AB is equal to square root of x1 minus x2 whole square plus y1 minus y2 whole square. సో ఇది కూడా కరెక్టే. ఎందుకు, మనం x2 నుండి x1 తీస్తున్నా, x1 నుండి x2 తీసినా అది ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా స్క్వేర్ చేస్తాం కనుక ఒకే వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4, 2 తీసుకున్నాను అనుకోండి, 4 మైనస్ 2 ఎంత, 2 స్క్వేర్ ఎంత 4, 2 మైనస్ 4 ఎంత -2, -2 స్క్వేర్ ఎంత 4, అంటే -2 స్క్వేర్ అయినా 4ఏ, 2 స్క్వేర్ అయినా 4ఏ. కనుక మనం ఈ ఫార్ములా అయినా వాడచ్చు, ఈ ఫార్ములా అయినా వాడచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఇందులో మనకి డిస్టెన్స్ ఫ్రమ్ ఎనీ పాయింట్ టు ఎనీ పాయింట్ ఇప్పుడు నేర్చుకోండి. ఇప్పుడు ఇదే పాయింట్ని, ఇదే డిస్టెన్స్ని ఇంకో దాన్ని కూడా చేయొచ్చు. ఎలా సార్, నాకు ఇక్కడ ఒక పాయింట్ ఉంది, P అనే ఒక పాయింట్ ఉంది, అది x, y.
ఇది ఆరిజిన్, అందరికీ తెలుసు 0,0. ఇప్పుడు నేను ఆరిజిన్ నుండి ఏదైనా ఒక పాయింట్కి డిస్టెన్స్ చేయాలి. ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ఎనీ పాయింట్ అడుగుతాడు. ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ఎనీ పాయింట్. సో మనకేం లేదు, సింపుల్. ఆరిజిన్ అంటే ఏంటి మనకి 0,0. ఇది x2 y2, ఇది x1 y1. ఫార్ములా వేసేయండి. OP is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So x2 అంటే ఎంత x minus x1 అంటే ఎంత 0. So x minus 0 whole square. y2 ఎంత y minus y1 అంటే 0 square. సో x2లో 0 తీస్తే xలో 0 తీస్తే x కనుక x square, yలో 0 తీస్తే y, సో y square. సో therefore OP is equal to square root of x square plus y square. This is the distance from the origin to any point. Distance from the origin to any point. సో ఇప్పుడు మనకి రెండు ఫార్ములాస్ వచ్చాయి. ఒకటి డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ పాయింట్స్, డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ఎనీ పాయింట్. డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ఎనీ పాయింట్. సో AB is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square and square root of x square plus y square. సో కనుక మనకి ఈ డిస్టెన్స్ అనే టాపిక్ అయిపోయింది. మరి ఒక్క డిస్టెన్స్ వస్తే మీకు చెప్పాను ఎక్సైజ్ నెంబర్ 7.1లో అన్ని ప్రాబ్లమ్స్ చేయొచ్చు. అన్ని ప్రాబ్లమ్స్ ఎలా చేయొచ్చు అంటే మీకు క్వాడ్రిలేటర్స్ కాన్సెప్ట్ తెలియాలి, కొలినియర్ కాన్సెప్ట్ తెలియాలి. ఈ రెండు తెలిస్తే ఎక్సైజ్లోని అన్ని ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఇప్పుడు క్వాడ్రిలేటర్స్, కొలినియర్స్ గురించి లైట్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం క్వాడ్రిలేటర్స్ యొక్క టైప్స్ చూద్దాం. ఎందుకు సార్ అంటే సింపుల్. మనకి 4 పాయింట్స్ ఇస్తాడు. ఆ 4 పాయింట్స్ని జాయిన్ చేస్తే మనకు వచ్చేది ఏంటి క్వాడ్రిలేటరల్. అంటే 4 డిఫరెంట్ పాయింట్స్ ఇస్తాడు. ఈ 4 డిఫరెంట్ పాయింట్స్ని మనం జాయిన్ చేసాం అనుకోండి, 4 లైన్ సెగ్మెంట్స్, లేదంటే 4 డిస్టెన్సెస్. ఏ నుండి బికి డిస్టెన్స్, బి నుండి సికి డిస్టెన్స్, సి నుండి డికి డిస్టెన్స్, డి నుండి ఏకి డిస్టెన్స్ ఫైండ్ చేస్తే క్వాడ్రిలేటర్. సో ఆ క్వాడ్రిలేటర్ ఏంటి అని అడుగుతాడు అనమాట. సో 4 పాయింట్స్ ఇచ్చి విచ్ టైప్ ఆఫ్ ది క్వాడ్రిలేటర్ అంటాడు. సింపుల్. మనకి 4 ఉంటాయి టైప్స్. మనకి ఏబిసిడి అనే ఒక 4 పాయింట్స్ ఇస్తే మనం కట్టాల్సింది ఏ నుండి బికి డిస్టెన్స్ కట్టాలి, ఏబి కట్టాలి. బి నుండి సికి డిస్టెన్స్ కట్టాలి, బీసీ కట్టాలి. సి నుండి డికి డిస్టెన్స్ కట్టాలి, సిడి కట్టాలి. డి నుండి ఏకి డిస్టెన్స్ కట్టాలి, డిఏ కట్టాలి. నెక్స్ట్ ఏ నుండి సికి డిస్టెన్స్ కట్టాలి, డయాగ్నల్. నెక్స్ట్ బి నుండి డికి కూడా డిస్టెన్స్ కట్టాలి. అంటే మనం 6 డిస్టెన్సెస్ ఫైండ్ చేయాలి. సో ఏదైనా క్వాడ్రిలేటర్ ఇచ్చి విచ్ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటర్, ప్యారలోగ్రామ్ అవుద్దా, రెక్టాంగిల్ అవుద్దా, రాంబస్ అవుద్దా, స్క్వేర్ అవుద్దా అని అడుగుతాడు. సో అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ 6 డిస్టెన్సెస్ కట్టాలి. ఈ 6 డిస్టెన్స్ కట్టేసిన తర్వాత మీకు కనుక అది ఒకవేళ ప్యారలోగ్రామ్ అయితే, ప్యారలోగ్రామ్లో ఏంటి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అవుతుంది, ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అవుతుంది. రెక్టాంగిల్లో కూడా అంతే, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఏబిసిడి. సేమ్ అవుద్ది, ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అవుతుంది, అదేవిధంగా ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అవుతుంది. అదే సార్ మరి ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, ఇక్కడ ఆపోజిట్ మనం ఎలా చెప్తాం సార్ అది రెక్టాంగిల్ లేదంటే ప్యారలోగ్రామ్ అంటే డయాగ్నల్స్ ఆధారంగా చెప్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్నల్ చాలా పెద్దది, ఈ డయాగ్నల్ చాలా చిన్నది. అంటే ఏసీ డయాగ్నల్ అనేది బీడీ డయాగ్నల్కి ఈక్వల్ అవుతుంది. ఈ ఒక్క కేసు మాట. ఇక్కడ రెండు ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ. అంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి, డయాగ్నల్స్ ఈక్వల్ ఉంటాయి, దాన్ని రెక్టాంగిల్ అంటాము. ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి, డయాగ్నల్స్ ఈక్వల్ అవ్వలేదు కనుక దీన్ని ప్యారలోగ్రామ్ అంటాం. సో ఈ 2 కేసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఇంకొక 2 కేసెస్ ఉంటాయి. రాంబస్ అండ్ స్క్వేర్, రాంబస్ అండ్ స్క్వేర్ ఇదేంటి ప్యారలోగ్రామ్.
ఇదేంటి రెక్టాంగిల్, ఇదేంటి రాంబస్, ఇదేంటి స్క్వేర్. అయితే రాంబస్లోని స్క్వేర్లోనే సో ఏది ఇచ్చినా సరే మనం ఖచ్చితంగా ఆ 6 ఫైండ్ చేయాలి. ఏబి బీసీ సిడి డిఏ ఏసీ బీడి. ఇక్కడ రాంబస్లో ఆల్ సైడ్స్ ఈక్వల్ కనుక మనం కట్టిన ఏబి డిస్టెన్స్, బీసీ డిస్టెన్స్, సిడి డిస్టెన్స్, డిఏ డిస్టెన్స్ ఈక్వల్ అవుతుంది. ఇక్కడ కూడా ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ కూడా ఏమవుతుంది మనకి ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ. ఇక్కడ డయాగ్నల్ చూసేసరికి ఇది పెద్ద డయాగ్నల్, ఇది చిన్న డయాగ్నల్. అంటే ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడి. ఇక్కడ డయాగ్నల్స్ ఈక్వల్, ఏసీ ఎంత ఉంటుందో బీడి కూడా అంత ఉంటుంది. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడి. సో ఈ విధంగా మనం ఏంటంటే డయాగ్నల్స్ ఈక్వల్ కాకపోతే అది పారలగ్రాము రాంబస్ అవుతుంది, డయాగ్నల్స్ ఈక్వల్ అయితే అది రెక్టాంగిల్ స్క్వేర్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ పారలగ్రామ్ రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ మాత్రం ఈక్వల్ ఉంటాయి, ఇక్కడ రాంబస్లో స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. సో అదేవిధంగా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వీటి యొక్క మిడ్ పాయింట్స్ ఈక్వల్. సో ఏ నుండి సికి ఎంతైతే ఉంటుందో కరెక్ట్గా మధ్యలో ఉంటుంది, బి నుండి డి కూడా అదే పాయింట్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ కూడా మిడ్ పాయింట్ ఈక్వల్, ఇక్కడ కూడా మిడ్ పాయింట్ ఈక్వల్, ఇక్కడ కూడా మిడ్ పాయింట్ ఈక్వల్. సో మిడ్ పాయింట్స్ అనేవి ఈక్వల్ ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఒక 4 పాయింట్స్ ఇచ్చి ఆ 4 పాయింట్స్ కూడా మనకి ఏ టైప్ ఆఫ్ ది క్వాడ్రిలేటర్ అనేది మనకు అడుగుతాడు. సో మనం ఏంటంటే ఈ 6 డిస్టెన్సెస్ ఫైండ్ చేసి ఖచ్చితంగా అది అయితే రెక్టాంగిల్, పారలగ్రామ్ లేదంటే రాంబస్ లేదంటే స్క్వేర్ చెప్తాం. ఇది ఎస్ఐ క్వశ్చన్, 8 మార్క్స్ గ్యారంటీగా వస్తుంది. ఎందుకంటే మనం 6 డిస్టెన్సెస్ ఫైండ్ చేస్తున్నాం, 6 డిస్టెన్సెస్ ఫైండ్ చేసి చెప్తున్నాం కనుక మనకు ఖచ్చితంగా 8 మార్క్స్ ఎస్ఐ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇకపోతే కోలీనియర్. ఏంటి కోలీనియర్? కోలీనియర్ అంటే ఏంటి సార్? సో దీనికి డిస్టెన్స్కి సంబంధం ఏంటి సార్ అంటే లేదండి, సింపుల్ ఈజీ. ఒక లైన్ మీద 3 or more points ఉంటే, if 3 or more points are lying on the same line, then those points are called collinear. సో ఇప్పుడు నేను ఏ అనే పాయింట్, బి అనే పాయింట్, సి అనే పాయింట్ ఒక లైన్ మీద తీసుకుంటే, ఎల్ అనే ఒక లైన్ మీద తీసుకుంటే, ఇప్పుడు ఈ ఏబిసిని మనం కొలీనియర్ అంటాం. మరి కొలీనియర్ అని వాడు ప్రూవ్ చేయమంటాడు. సో 3 పాయింట్స్ ఇచ్చి కొలీనియర్ అని చూపించమంటాడు. సో ఎలా చూపిస్తాం మనం? సో ఈ ఏ నుండి సికి డిస్టెన్స్ కడతాం, ఏ నుండి బికి కడతాం డిస్టెన్స్, నెక్స్ట్ బి నుండి సికి కడతాం. చూడండి, ఏ నుండి సికి డిస్టెన్స్ కట్టేసి అది ఏ ప్లస్ బి, ఏబి ప్లస్ బీసీ అంటే ఏబి ప్లస్ బీసీ అవుతుంది, ఏసీ అవుతుంది కదా. అంటే అప్పుడు ఆ 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉన్నట్టు కదా. అంటే ఇక్కడ మనం 3 డిస్టెన్సెస్ ఫైండ్ చేయాలి. ఏ నుండి బికి ఒక డిస్టెన్స్, ఏ నుండి సికి ఒక డిస్టెన్స్, ఏ నుండి బి నుండి సికి డిస్టెన్స్. అప్పుడు ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ అని మనం ప్రూవ్ చేసినట్లయితే అప్పుడు మనం దాన్ని ఏమంటాం? కొలీనియర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుండి సికి 10 వచ్చింది అనుకున్నాం, సో ఏ నుండి బికి 4 వచ్చింది అనుకున్నాం, బి నుండి సికి 6 వచ్చింది అనుకున్నాం. సో 4 + 6 ఎంత? 10. సో ఏ నుండి సికి 10 కదా. అంటే ఏంటి? ఇచ్చిన 3 పాయింట్స్ కొలీనియర్ అనమాట. సో ఇలాగా కొలీనియర్కి ఒక బిట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. 2 మార్క్స్ కానీ, లేదంటే 1 మార్క్ కానీ, లేదంటే 4 మార్క్స్ అనేవి ఇవ్వచ్చు. సో కొలీనియర్ మాట ఇది. నెక్స్ట్ సెక్షన్ ఫార్ములా. సో ఇప్పుడు సెక్షన్ ఫార్ములా యొక్క ప్రూఫ్ చూద్దాం. సో ఇప్పుడు మనం సెక్షన్ ఫార్ములా గురించి చూద్దాం. చూడండి, సెక్షన్ ఫార్ములా ఏంటి సార్ అంటే మనకి మన స్కూల్లోని 10th క్లాస్ వాళ్ళు ఒక 150 మెంబర్స్ ఉన్నారనుకో. అందరినీ ఒకే క్లాస్లో పెడితే సో క్లాస్ చెప్పడానికి ఇబ్బందే, కరెక్షన్ చేయడానికి ఇబ్బందే, ఎగ్జామ్ పెట్టడానికి ఇబ్బందే, సో అన్నీ ఇబ్బంది. అప్పుడు మనకి స్కూల్ వాళ్ళు ఏం చేస్తారు? ఈ 150 మెంబర్స్ని 50, 50, 50, లేదంటే 60, 60, 30, లేదంటే 40, 40, 40, మిగిలిన 20, మిగిలిన 30. సో ఈ విధంగా మనకి చేస్తారన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే సెక్షన్స్ చేస్తామన్నమాట. సో 10th A, 10th B, 10th C, 10th D, లేదంటే 10th A, 10th B ఈ విధంగా చేస్తారు. సో ఈ విధంగా ఏంటంటే ఒక క్లాస్ని మనకి అక్కడ సెక్షన్స్ చేస్తున్నా కనుక అవి సెక్షన్స్ అంటారు. ఇక్కడ ఒక డిస్టెన్స్ని మనకి నచ్చిన విధంగా మనం డివైడ్ చేయొచ్చు, సెక్షన్ చేయొచ్చు మరి. సో దీన్ని డివిజన్ ఫార్ములా అని కూడా అనవచ్చు, సెక్షన్ ఫార్ములా అని కూడా అనవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇది x యాక్సిస్, y యాక్సిస్,
కోఆర్డినేట్ సిస్టమ్, ఇది ఆరిజిన్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఏ అనే పాయింట్ బి అనే పాయింట్ని కలిపే ఒక లైన్ సెగ్మెంట్ని నేను డివైడ్ చేస్తాను. అందుకే ఇదంతా ఒక 10th క్లాస్. నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటాను, పి అనే పాయింట్ తీసుకుంటాను. ఇప్పుడు ఈ పి అనే పాయింట్ ఏం చేస్తుంది, ఈ ఏబిని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది, 2 సెక్షన్స్గా డివైడ్ చేస్తుంది. ఇప్పుడు ఏదైతే డివైడ్ చేస్తుందో అదే మనకు కావాలి. సో ఏ పాయింట్ అయితే డివైడ్ చేస్తుందో ఆ పి యొక్క కోఆర్డినేట్స్ కావాలి. ఏ మనకి పాయింట్స్ తెలుసు, x1 y1. బి యొక్క పాయింట్స్ మనకు తెలుసు, x2 y2. మరి పి పాయింట్స్ ఏంటి అని ఎవరైనా అడుగుతాయి, మనం చెయ్యాలి. సో దాని ప్రూఫ్ మాట ఇది. సో వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పి ఈస్ నథింగ్ బట్ సెక్షన్ ఫార్ములా. వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పి ఈస్ నథింగ్ బట్ సెక్షన్ ఫార్ములా. మరి ఈ పి అనే పాయింట్ ఏ అనే పాయింట్ నుండి ఎంత డిస్టెన్స్లో ఉందంటే m1. మరి ఈ పి అనే పాయింట్ బి అనే పాయింట్ నుండి ఎంత డిస్టెన్స్లో ఉందంటే m2. సో ఇప్పుడు మనకి పి పాయింట్ వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. ఏ నుండి xxకి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. సో ఏబి అయిపోయింది కనుక నెక్స్ట్ సి. నెక్స్ట్ పి నుండి కూడా ఒక పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం, డి. నెక్స్ట్ బి నుండి కూడా ఒక పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం, ఈ. నెక్స్ట్ ఏ నుండి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. సో దీనికి దీనికి కూడా. సో ఏబిసిడి అయిపోయింది కనుక నెక్స్ట్ ఎఫ్ జి. నెక్స్ట్ పి నుండి దీన్ని కూడా ఒక పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. సో జిహెచ్. సో ఎందుకు ఈ పర్పెండిక్యులర్ డ్రా చేయాలంటే డిస్టెన్స్ తెలుస్తాయి మనకి. డిస్టెన్సెస్ తెలుసుకున్నాం కదా. పి ఎక్స్ కామా వై. ఎక్స్ అంటే ఏంటి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది వై యాక్సిస్. వై అంటే ఏంటి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ కోఆర్డినేట్ ఎలా వస్తుంది, ఎక్స్ కోఆర్డినేట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది వై యాక్సిస్. వై కోఆర్డినేట్ ఎలా వస్తుంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఎక్స్ యాక్సిస్. అందుకని మనకి ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ కావాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు వీటి యొక్క వాల్యూస్ రాద్దాం. ఇది x1. ఇది x1 అంటే ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ x1. నెక్స్ట్ దీన్ని మనం x కామా y అనుకుందాం. x కామా y అనుకుందాం. అప్పుడు ఈ డిస్టెన్స్ ఏమవుద్ది, x అవుద్ది. మరి ఈ డిస్టెన్స్ ఏమవుద్ది, x2 అవుద్ది. సో ఇక్కడ నుండి ఇక్కడికి అయితే x1 డిస్టెన్స్, ఇక్కడ నుండి ఇక్కడికి అయితే x డిస్టెన్స్, ఇక్కడ నుండి ఇక్కడికి అయితే x2 డిస్టెన్స్. మరి అదేవిధంగా ఇవి కూడా ఉంటాయి కదా. సో అదేవిధంగా ఇవి కూడా ఉంటాయి కనుక ఇక్కడ నుండి ఇక్కడికి y1 డిస్టెన్స్, మరి ఇక్కడ నుండి ఇక్కడికి y డిస్టెన్స్, మరి ఇక్కడ నుండి ఇక్కడికి y2 డిస్టెన్స్. ఓకే. మరి నాకు ఈ డిస్టెన్స్ కావాలి సి నుండికి. సో డి వరకు ఏంటి, ఎక్స్ డిస్టెన్స్. సి వరకు ఏంటి, x1 డిస్టెన్స్. సో కనుక ఈ మొత్తం ఎక్స్ డిస్టెన్స్లో ఈ x1 డిస్టెన్స్ ఇస్తే మనకేమొస్తుంది, x మైనస్ x1 అంటే ఇది ఏంటి, x మైనస్ x1 డిస్టెన్స్, x మైనస్ x1 డిస్టెన్స్. అదేవిధంగా ఇక్కడ నుండి ఇక్కడికి x2 డిస్టెన్స్, మరి ఇక్కడ నుండి ఇక్కడికి x డిస్టెన్స్. నాకు డిఈ కావాలి. డిఈ కావాలంటే ఏం చేయాలి, ఓఈ నుండి ఓడి తీయాలి. సో ఓఈ ఎంత, x2 మైనస్ ఓడి ఎంత, x అంటే x2 మైనస్ x. ఇదేంటి, x2 మైనస్ x. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కూడా. సో ఇక్కడ నుండి ఇది మొత్తం y అయితే, ఇది y1 అయితే నాకు ఈ చిన్న డిస్టెన్స్ ఏమవుద్ది, y మైనస్ y1. మరి ఈ డిస్టెన్స్ నాకు కావాలి. సో ఈ బిహెచ్ డిస్టెన్స్ కావాలి. బి అంటే y2, హెచ్ ఈ ఎంత, y ఎంత, y. అప్పుడు ఇదేమవుద్ది, y2 మైనస్ y. సింపుల్ అండి. x మైనస్ x1 కనుక ఇక్కడ y మైనస్ y1 వస్తుంది. x2 మైనస్ x కనుక y2 మైనస్ y1 వస్తుంది. ఓకే. ఇప్పుడు నాకు సెక్షన్ ఫార్ములా రావాలి అంటే 2 ట్రయాంగిల్స్ తీసుకోవాలి.
GH ఇది F కదా, ఇది F. సో APF తీసుకోవాలి, ట్రయాంగిల్ APF. అదేవిధంగా ఏం తీసుకున్నాను, ట్రయాంగిల్ APF. అదేవిధంగా ట్రయాంగిల్ PBH. ఓకే, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంది. అంటే ఇక్కడ యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ యాంగిల్ P. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది రైట్ యాంగిల్, ఇది కూడా రైట్ యాంగిల్. అంటే PFA యాంగిల్ PFA ఈజ్ ఈక్వల్ టు BHP. సో అంటే ఏంటి, మనకి ఒక 2 ట్రయాంగిల్స్లో 2 యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి. 2 ట్రయాంగిల్స్లో 2 యాంగిల్స్ ఈక్వల్ అయితే AA సిమిలారిటీ మనం నేర్చుకున్నాం లాస్ట్ లెసన్లో. బై AA సిమిలారిటీ ఈ రెండే అవుతాయి, కాంగ్రెన్స్ అవుతాయి. ఈ రెండు సిమిలర్ అవుతాయి, సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో ట్రయాంగిల్ APF ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ BPH. సిమిలర్ అయ్యాయి అంటే ఏంటి, మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. అంటే ఇప్పుడు మనకి కరస్పాండింగ్ సైడ్స్ అనేవి ప్రపోర్షన్ అవుతాయి. ఏ సైడ్స్ అవుతాయో చూద్దాం. AP by PB or BP is equal to AF by PH. ఏంటి, ఫస్ట్ 2 లెటర్స్ తీసుకున్నాను, ఇందులో ఫస్ట్ 2 లెటర్స్ తీసుకున్నాను, ఫస్ట్ లాస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు AP అంటే ఏంటి, A నుండి Pకి డిస్టెన్స్ M1. BP అంటే ఏంటి, B నుండి Pకి డిస్టెన్స్ M2 ఈజ్ ఈక్వల్ టు AF అంటే ఏంటి, A నుండి Fకి డిస్టెన్స్ X మైనస్ X1. PH అంటే ఏంటి, P నుండి Hకి డిస్టెన్స్ X2 మైనస్ X. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మనకు కావాల్సింది ఏంటి, X, Y కావాలి. ముందు X ఫైండ్ చేద్దాం, తర్వాత Y ఫైండ్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో M1 ఇంటూ X2 మైనస్ X, M2 ఇంటూ X మైనస్ X1, M1 ఇంటూ X2. నెక్స్ట్ M1 ఇంటూ X, M2 ఇంటూ X మైనస్ M2 ఇంటూ X1. ఇక్కడ X వాల్యూని అటు సైడ్ తీసుకెళ్ళిపోతాం, ఈ M2 X1 ఇటు సైడ్ తీసుకొచ్చేద్దాం. అప్పుడు మనకేమవుద్దంటే M1 X2 ప్లస్ M2 X1 ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ M1 Xని అటు సైడ్ తీసుకెళ్తే M1 X అవుతుంది, ఇంకా ఇక్కడ M2 X ఉంటుంది. ఇక్కడ X కామన్ తీయచ్చు. సో X కామన్ తీస్తే మనకేమవుద్ది, M1 X2 ప్లస్ M2 X1 ఈజ్ ఈక్వల్ టు M1 ప్లస్ M2 ఇంటూ X. ఈ M1 ప్లస్ M2 ఇట్సే తీసుకొచ్చేద్దాం. అప్పుడు మనకేమవుద్ది, M1 X2 ప్లస్ M2 X1 బై M1 ప్లస్ M2 ఈజ్ ఈక్వల్ టు X. అంటే ఇప్పుడు మనకేమొచ్చింది, X ఈజ్ ఈక్వల్ టు M1 X2 ప్లస్ M2 X1 by M1 ప్లస్ M2. ఇదే విధంగా మనం AP by PB ఈజ్ ఈక్వల్ టు PF by BH తీసుకున్నాం అనుకోండి. ఇవేంటి, PF by BH తీసుకుంటే Y వచ్చేస్తుంది. Y వాల్యూ ఎలా వస్తుంది, సిమిలర్లీ Y ఈజ్ ఈక్వల్ టు M1 Y2 ప్లస్ M2 Y1 by M1 ప్లస్ M2. అంటే ఇప్పుడు మనకి సెక్షన్ ఫామ్లో ఏమొచ్చింది, P ఈజ్ ఈక్వల్ టు M1 X2 ప్లస్ M2
x1 by m1 plus m2, m1 y2 plus m2 y1 by m1 plus m2. So this is the proof of the section formula. So ఏంటి మనకి p x comma y is equal to m1 x2 plus m2 x1 by m1 plus m2 comma m1 y2 plus m2 y1 by m1 plus m2. సో బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా అలా చెప్తారు. సో p is equal to m1 x2 plus m2 x1 by m1 plus m2 comma m1 y2 plus m2 y1 by m1 plus m2. సో ఎలా సార్ గుర్తుపెట్టుకోవాలి? చిన్న లాజిక్ చెప్తాను చూడండి. 1 to 2 1 by 1 plus 2 ఇది షార్ట్ కట్. 1 to 2 1 by 1 plus 2. సో ఇది మీరు మైండ్లో పెట్టుకుంటే ఫార్ములా వచ్చేస్తుంది. ఏంటి? 1 to 2 1 by 1 plus 2. 1 to 2 1 by 1 plus 2. ఎలా సార్? m1 x2 plus m2 x1 by m1 plus m2. m1 y2 plus m2 y1 by m1 plus m2. చూసారా? సో 1 to 2 1 by 1 plus 2 గుర్తుపెట్టుకుంటే చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది. ఈ ఫార్ములాలోని మనకి అన్ని ప్లస్లో ఉంటాయి, ఎక్కడా కూడా మైనస్ ఉండదు. ఒకవేళ మీకు ఆబ్జెక్టివ్ టైప్ ఇచ్చి కొంచెం పేపర్ డిఫికల్ట్గా ఇస్తే ఈ పి అనే పాయింట్ మనకి ఏబి లైన్కి అవుట్ సైడ్ ఎక్కడో ఉంటుంది. అప్పుడు మనకి ఈ ఫార్ములాలో ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ వస్తుంది. అంటే ఏంటి? పి అనే పాయింట్ ఈ లైన్ సెగ్మెంట్ని ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది, మధ్యలో ఉంది. అదే బయట ఉంటే ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది. ఎక్స్టర్నల్గా అంటే మనకు కనబడదు కనుక మైనస్ పెట్టుకుంటాం. అప్పుడు ఫార్ములా ఏంటి? సో సెక్షన్ ఫార్ములా ఫర్ పి ఈజ్ ఏ external point to the line segment, that is p is equal to m1 x2 minus m2 x1 by m1 minus m2 m1 y2 minus m2 y1 by m1 minus m2. అది అక్కడ యూజ్ చేస్తున్నారు. మన సిలబస్లో అయితే లేదు. ఒకవేళ మనకి ఆబ్జెక్టివ్ టైప్ కానీ లేదంటే పేపర్ డిఫికల్ట్గా ఉంటే అడిగితే అప్పుడు మనం ఈ విధంగా పెట్టాలన్నమాట. సో ఇది మనకి సెక్షన్ ఫార్ములా. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ఎస్ఆర్ ఐ అండర్స్టాండ్స్ అని కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇప్పుడు మనం పాయింట్ ఆఫ్ ది ట్రై సెక్షన్ మిడ్ పాయింట్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం పాయింట్ ఆఫ్ ట్రై సెక్షన్ చూద్దాం. పాయింట్ ఆఫ్ ట్రై సెక్షన్. సో మనం ఇందాక ఏం చేసాం? ఈ ఏబి లైన్ సెగ్మెంట్ని పి అనేది 2 సెక్షన్స్గా డివైడ్ చేస్తుంది. ఏ సెక్షన్? సో ఇదొక సెక్షన్, ఇదొక సెక్షన్గా డివైడ్ చేస్తుంది. మనం ఇందాక అనుకున్నట్టు 150 స్టూడెంట్స్ ఉన్నారు. సో 150 స్టూడెంట్స్ని 2 సెక్షన్గా చేస్తే 75 స్టూడెంట్స్ చాలా కష్టం అయిపోద్ది. పోనీ అలా అని సో ఇక్కడ ఏ సెక్షన్ తక్కువ, బి సెక్షన్ ఎక్కువ పెట్టి ఏ సెక్షన్ మనకి ఒక 50, బి సెక్షన్ 100 పెట్టాం అనుకోండి, చాలా చాలా కష్టం అయిపోద్ది. సో 150 అంటే 50 చేయొచ్చు కదా, కనుక ఇంకొక సెక్షన్ కూడా చేస్తాం. అంటే 1 2 3 ట్రై సెక్షన్ అంటే 3 సెక్షన్స్ చేసామన్నమాట. సో దీన్నే మనం పాయింట్ ఆఫ్ ట్రై సెక్షన్. సో ఇఫ్ ఏ లైన్ సెగ్మెంట్ ఈస్ divided by 2 points equally, then the 2 points are called point of trisection. అంటే ఏబి లైన్ సెగ్మెంట్ అనేది 3 సెక్షన్స్గా అవడానికి కారణం ఎవరు? ఈ పీ కామా క్యూ. అందుకే ఈ పీ కామా క్యూని అంటాం పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటాం. మరి మనకి పీ పాయింట్ ఎలా వస్తుంది? m1 x2 plus m2 x1 by m1 plus m2. క్యూ పాయింట్ ఎలా వస్తుంది? అది కూడా m1 x2 plus m2 x1 by m1 plus m2. m1 y2 plus m2 y1 by m1 plus m2. ఆ ఫార్ములే. అయితే మనకి పి అనేది మనకి ఏ నుండి 1 డిస్టెన్స్లో ఉండాలి, బి నుండి 2 డిస్టెన్స్లో ఉండాలి, అంతే కదా. 1 1 1. సో ఇది 1 అయితే 1 + 1 2. క్యూ అనేది ఏ నుండి 2 డిస్టెన్స్లో ఉండాలి, బి నుండి 1 డిస్టెన్స్లో ఉండాలి. చూడండి 1 + 2 3, 2 + 1 3. అప్పుడు మన దాన్ని పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్. అంటే ఏ కామా బి ఇస్తాడు, పీ కామా క్యూ ఫైన్ చేయమంటాడు. సో మనం పీ ఫైన్ చేసినప్పుడు m1 నుంచి 1 తీసుకుంటాం, m2 అనేది 2 తీసుకుంటాం, సమ్ చేస్తాం. క్యూ తీసుకుంటాం, క్యూ అనేది మనకి ఎలా వస్తుంది? m1 అనేది 2 తీసుకుంటాం, m2 అనేది 1 తీసుకుంటాం, సమ్ అయిపోతుంది. సో అది. సో దిస్ ఇస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్. అట్ లాస్ట్ మిడ్ పాయింట్. ఏంటి? మిడ్ పాయింట్. ఇప్పుడు ఈ ఏబి అనే డిస్టెన్స్కి కరెక్ట్గా మిడిల్లో ఒక పాయింట్ పి అనే ఒక పాయింట్ తీసుకున్నాను. సో ఇది x1 y1, ఇది x2 y2, ఇది x, y. ఇప్పుడు ఇది ఇక్కడ నుండి ఇక్కడికి 5 డిస్టెన్స్ దూరం అనుకుంది, ఇక్కడ నుండి కూడా 5. సో అంటే 5 1 జా 5 1 జా, 6 తీసుకున్నా సరే 6 1 జా 6 1 జా, 7 తీసుకున్నా సరే 7 1 జా 7 జా. అంటే ఏంటి? మనకి m1 అనేది 1 అవుతుంది, m2 కూడా
1 అవుతుంది. సో మనకి సెక్షన్ ఫార్ములా ఏంటి? m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2 m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. సో ఇప్పుడు వాల్యూస్ అయినా వేసేద్దాం. m1 m2 1 కదా, 1 వేస్తే అప్పుడు ఏమవుద్ది? 1 ఇంటూ x2 ప్లస్ 1 ఇంటూ x1 బై 1 ప్లస్ 1. ఇక్కడ కూడా 1 ఇంటూ y2 ప్లస్ 1 ఇంటూ y1 బై 1 ప్లస్ 1. సో దేర్ ఫోర్ p ఈజ్ ఈక్వల్ టు దీని ఒక ఆర్డర్లో రాసుకుంటే x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. So this is the midpoint of the given line segment or distance. So midpoint of the given line segment ఏంటి? p x1 plus x2 by 2 y1 plus y2. సో ఈ చాప్టర్లోని మీకు 4 ఫార్ములాస్ ఉంటాయి, ఎక్కువ ఉండవు. ఫస్ట్ డిస్టెన్స్ ఫార్ములా ab ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సెకండ్ ఫార్ములా మనం నేర్చుకున్నది, సో డిస్టెన్స్ తర్వాత మనం నేర్చుకుంది డైరెక్ట్గా సెక్షన్ ఫార్ములా. ఓపీ నేర్చుకున్నాం, ఓ నుండి పీకి డిస్టెన్స్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. తర్వాత సెక్షన్ ఫార్ములా నేర్చుకున్నాం. సో పీ ఈజ్ ఈక్వల్ టు m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2 కామా m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. ఆ తర్వాత లాస్ట్ది మిడ్ పాయింట్ p ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2. ఇప్పుడు మనం ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ప్రూఫ్ చూద్దాం. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే ఏంటి? మనకి ఒక ట్రయాంగిల్ ఇస్తాడు, ఆ ట్రయాంగిల్కి ఏరియా ఫైన్ చేయాలి. సో మనకి ట్రయాంగిల్ ఏరియా ఎలా ఫైన్ చేయొచ్చు? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ చిన్నప్పుడు నేర్చుకున్నాం. మనకి కోఆర్డినేట్ సిస్టంలో 3 వెర్టిసెస్ ఇచ్చి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫైన్ చేయమంటారు. అదే 3 సైడ్స్ ఇస్తే మనకి హెరాన్స్ ఫార్ములా రూట్ ఓవర్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో అంటే మనకి 3 వెర్టిసెస్ ఇస్తే 3 సైడ్స్ ఫైన్ చేసి హెరాన్స్ ఫార్ములా చేయాలి. కొద్దిగా ఏంటంటే అది లాంగ్ ప్రాసెస్ అవుతుంది. అందుకని ఏంటంటే మనకి ఏరియా ఆఫ్ ది ఫార్ములా, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే a is equal to or delta is equal to half into modulus x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. ఇది ఫార్ములా అన్నమాట. ఇది యాక్చువల్గా మనకి 10th క్లాస్లో లేదు, సో సిబిఎస్ఈలో ఉంది. మనం స్టేట్ సిలబస్లో లేదు కనుక సిబిఎస్ఈలో ఉంది కనుక దీని యొక్క ప్రూఫ్ నేర్చుకుంటే మనకి దీని మీద కూడా 1-2 బిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే ప్రీవియస్ నాలెడ్జ్ టెస్టింగ్ ఉంటుందన్నమాట. సో దీనికోసం ఈ ప్రూఫ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ముందుగా మనం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ డ్రా చేసుకుందాం. ఇది ఆరిజిన్. ఒక ట్రయాంగిల్ గీసుకుందాం. ఇది ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిల్కి వెర్టిసెస్ ఇద్దాం. ఏ x1 y1, బి x2 y2, సి x3 y3. ఇప్పుడు వీటికి పెర్పెండిక్యులర్స్ డ్రా చేద్దాం. ఏ నుండి ఎక్స్ యాక్సిస్కి పెర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. ఇది ఎల్, ఇది ఎం, ఇది ఎన్. సో పెర్పెండిక్యులర్స్ డ్రా చేసాం. సో ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఎలా వస్తుంది మనకి ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏబిఎంఎల్ ఈ ట్రెపీజియం ఏరియా ఫైన్ చేయాలి. ఏఎల్ఎన్సి ఈ ట్రెపీజియం ఏరియా ఫైన్ చేయాలి. బిఎంఎన్సి ఈ ట్రెపీజియం ఏరియా తీసేయాలి. ఎందుకు ట్రెపీజియం అన్నా మనం? ఇది ప్యారలల్ లైన్, ఇది దీనికి ప్యారలల్ లైన్.
సో ఇది దీనికి ప్యారలల్ లైన్. అంటే మనం ఒక క్వాడ్రిలేటర్లోని 1 pair ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అయితే దాన్ని మనం ట్రెపీజియం అంటాం. సో కనుక ఇప్పుడు మనం రాద్దాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC is equal to ఏం రాయొచ్చు, ఇక్కడ మనం కొంచెం ప్లేస్ ఉంచుదాం, చూద్దాంలేండి. సో ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఏంటి, ABML ప్లస్ ఏరియా ఆఫ్ ALNC ప్లస్ ఏరియా ఆఫ్ ప్లస్ కాదు మైనస్ ఈ ట్రెపీజియం ఏరియా ప్లస్ ఈ ట్రెపీజియం ఏరియా, ఈ రెండు ట్రెపీజియంలో నుండి ఈ కింద ఉన్న ట్రెపీజియం తీసామనుకోండి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం మైనస్ పెట్టాలి. సో మైనస్ ఏరియా ఆఫ్ BMNC ట్రెపీజియం ఏరియా ఏంటి, హాఫ్ ఇంటూ H ఇంటూ A ప్లస్ బి, హాఫ్ ఇంటూ H ఇంటూ A ప్లస్ బి, అదే రాద్దాం ఇక్కడ. హాఫ్ ఇంటూ ఈ ట్రెపీజియంలో H ఏమవుద్ది, ML అవుద్ది, ఈ రెండు ప్యారలల్ సైడ్ అవుద్ది. అంటే BM హాఫ్ ఇంటూ BM ప్లస్ AL ఇంటూ ML, ఇది హైట్ మాట, హాఫ్ H ఇంటూ A ప్లస్ బి. నెక్స్ట్ ఈ ట్రెపీజియం ఏరియా ఏమవుద్ది, హాఫ్ ఇంటూ AL ప్లస్ CN ఇంటూ LN. సో మైనస్ హాఫ్ ఇంటూ ఇప్పుడు ఈ ట్రెపీజియం BMNCలో సో BM ప్లస్ CN ఇంటూ ఇది హైట్ అవుద్ది, MN అవుద్ది. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, హాఫ్ ఇంటూ బిఎం అంటే ఏంటి మనకి, సో అంటే సో ఈ డిస్టెన్స్ వై కోఆర్డినేట్ డిస్టెన్స్ అంటే y2 ప్లస్ ఏఎల్ అంటే ఏంటి, ఇది కూడా y1 డిస్టెన్స్ అంటే y యాక్సిస్ కనుక ఇది y1. ఎంఎల్, సో ఎంఎల్ ఏం రాయొచ్చు, OL మైనస్ OM రాయొచ్చు, OL మైనస్ OM, దీని వాల్యూస్ నెక్స్ట్ రాద్దాం. ప్లస్ హాఫ్ ఇంటూ ఏఎల్ అంటే ఎంత, y1. సిఎన్ అంటే ఎంత, y3. ఎల్ఎన్ అంటే ఏం రాయొచ్చు, O నుండి N డిస్టెన్స్ మైనస్ ON మైనస్ OL మైనస్ హాఫ్ ఇంటూ బిఎం అంటే ఆల్రెడీ ఏం రాస్తాం, బిఎం అంటే y2 రాస్తాం, సో y2 ప్లస్ సిఎన్ అంటే ఏం రాస్తాం, y3 రాస్తాం, y3. ఎంఎన్ అంటే ఏం రాయొచ్చు, ON మైనస్ OM. ఇప్పుడు వీటి వాల్యూస్ కరెక్ట్గా రాస్తే వచ్చేస్తుందండి. సో చూడండి, హాఫ్ ఇంటూ y2 ప్లస్ y1 OL అంటే ఈ డిస్టెన్స్ ఎంత మనకి, x1 మైనస్ OM అంటే x2. నెక్స్ట్ హాఫ్ ఇంటూ y1 ప్లస్ y3 ON అంటే ఎంత, x3. OL అంటే ఎంత, x1 మైనస్ హాఫ్ ఇంటూ y2 ప్లస్ y3 ON అంటే ఎంత, x3 మైనస్ OM అంటే x2. ఇప్పుడు ఇవన్నీ మల్టిప్లై చేస్తే హాఫ్ కామన్ తీసేద్దాం. హాఫ్ కామన్ తీస్తే x1 ఇంటూ y2 ఆర్డర్లో రాసుకుందాం, x1 ఇంటూ y1 మైనస్ x2 ఇంటూ y2 ప్లస్ ఇంటూ మైనస్ x2 ఇంటూ y1. ఫస్ట్ x రాద్దాం వాల్యూస్, నెక్స్ట్ y రాద్దాం. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది x3 ఇంటూ y1 ఇంటూ y3 మైనస్ x1 ఇంటూ y1 మైనస్ x1 ఇంటూ y3
నెక్స్ట్ ఇక్కడ సో మైనస్ ఉంది కనుక మైనస్ x3 ఇంటూ y2 మైనస్ x3 ఇంటూ y3 మైనస్ ఇన్ మైనస్ ప్లస్ x2 ఇంటూ y2 మైనస్ ఇన్ మైనస్ ప్లస్ x2 ఇంటూ y3. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతాయో చూద్దాం. x1 ఇంటూ y2 మైనస్ x1 ఇంటూ y2 ఉందా ఎక్కడైనా? మైనస్ x1 ఇంటూ y2 ఎక్కడా లేదు. x1 ఇంటూ y1 మైనస్ x1 y1 మైనస్ x1 y1 క్యాన్సిల్. x2 y2 ప్లస్ x2 y2 ఉంది. సో ఇది క్యాన్సిల్. x3 y3 క్యాన్సిల్. చూడండి ఇప్పుడు మనకి 1 2 3 4 5 6 ఉండాలి. సో చూడండి 1 2 3 4 5 6 ఉన్నాయంటే ఆన్సర్ వస్తున్నట్టే. సో దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఇప్పుడు x1 కామన్ తీయండి. x1 కామన్ తీస్తే y2 ఇంకా ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది మైనస్ x1 కామన్ తీయాలి. x1 y2 మైనస్ y3 వస్తుంది ప్లస్ x2 కామన్ తీయండి. ఇప్పుడు x2 కామన్ తీస్తే x2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో అందులో x2 కామన్ తీస్తే y3 మైనస్ x2 ఇక్కడ ఎక్కడ ఉంటుంది? ఇవ్వండి మైనస్ y1 ప్లస్ x3 కామన్ తీయండి. x3 కామన్ తీస్తే సో x3 ఎక్కడ ఉంది? ఇక్కడ కాదు ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో అంటే y1 మైనస్ y2 and proved. So therefore area A is equal to half. ఇప్పుడు మనకి ఇది ప్లస్ వస్తుందో మైనస్ వస్తుందో చెప్పలేం కనుక మనం ఏం చేస్తామంటే మాడ్యులస్ పెట్టుకుంటాం. ఎందుకు మాడ్యులస్ పెట్టుకుంటాం అంటే సో ఏరియా ఎప్పుడు కూడా పాజిటివ్లో ఉంటుంది. ఏరియా ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? మనకి పాజిటివ్లో ఉంటుంది కనుక దీనికి మాడ్యులస్ పెట్టుకోవాలన్నమాట. సో కనుక మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 మాడ్యులస్. ఇది మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. సో అంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్కి మనకి 3 ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అంటే మనకి హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్ బేస్ తెలిస్తే ఈ ఫార్ములా వాడాలి. ఇంకోటి మనకి సైడ్స్ తెలిస్తే, అన్ని సైడ్స్ తెలిస్తే రూట్ ఓవర్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. మూడో ఫార్ములా ఇది మాట. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ 1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. సార్ ఇంత పెద్ద ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఏదైనా టెక్నిక్ నేర్పించండి సార్. సింపుల్ చూడండి 1 2 3 x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 అంటే సైక్లిక్ ఆర్డర్ ఈ విధంగా వెళ్తుందన్నమాట. ఇది గుర్తుంటే అయిపోతుంది. డెల్టా ఈజ్ ఈక్వల్ టు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ 1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. అలాగే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం స్లోప్ ఆఫ్ ఎ లైన్ ఆర్ ఇంక్లినేషన్ ఆఫ్ ఎ లైన్కి వెళ్దాం. నెక్స్ట్ ఇంక్లినేషన్ ఆఫ్ ఎ లైన్. సో ఇంక్లినేషన్ అంటే ఏంటి? కొంచెం వంగడం, బెండ్ అవ్వడం అన్నమాట. సో అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుంటే, ఇది వై యాక్సిస్ అనుకుంటే, ఇది ఆరిజిన్ అనుకుంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఆరిజిన్. ఏదైనా ఒక లైన్ ఎక్స్ యాక్సిస్తో పాజిటివ్ యాంగిల్ చేసింది అనుకోండి, డిగ్రీ పాజిటివ్ యాంగిల్. సో ఈ థీటాని మనం ఇంక్లినేషన్ ఆఫ్ ఎ లైన్ అంటాం. అంటే ఏదైనా ఒక లైన్, సో ఎల్ అనే లైన్, if any line is making an angle with the x-axis in positive direction, means in anti-clockwise direction, positive direction or in anti-clockwise direction, then the angle is called inclination of a line. Inclination of a line. So then the angle is called inclination of a line. Okay na? అంటే ఏదైనా ఒక లైన్ x-axis తో పాజిటివ్ డిగ్రీ చేయాలి, అది కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చేయాలి, పాజిటివ్ x axis తో చేయాలి. లైన్ విచ్ ఇస్ మేకింగ్ ఎన్ యాంగిల్ విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x axis ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, దెన్ ద యాంగిల్ ఇస్ కాల్డ్ ఇంక్లినేషన్. సో థీటాని ఇంక్లినేషన్ అంటారు. దాని యొక్క ట్యాన్ తీసుకున్నాం అనుకోండి, సో ఏదైతే యాంగిల్ తీసుకున్నారో ఆ యాంగిల్ యొక్క ట్యాన్ థీటా తీసుకున్నారో అనుకోండి,
the tan theta is called slope of a line. So ఇది అయిపోయింది, ఇదే slope of a line. The tan value of that inclination is called slope of a line. The tan value of that inclination is called slope of a line. అంటే ఆ యాంగిల్ ఎంతైతే చేస్తుందో ఆ యాంగిల్ యొక్క tan వాల్యూ అనేది మీరు కడితే అది ఆ లైన్ యొక్క స్లోప్ అవుతుంది, ఆ లైన్ యొక్క స్లోప్ అవుతుంది. సో స్లోప్ని మనం m తో డినోట్ చేస్తాం. సో therefore m is equal to tan theta. m is equal to tan theta. అంటే స్లోప్ అంటే ఏం లేదు, సో జస్ట్ అది ఎంత బెండ్ అయింది, సో యాక్సిస్ తో ఎంత బెండ్ అయింది, సో అది మనకి అలా పెరగచ్చు తరగచ్చు అనమాట. ఎంత బెండింగ్ ఉన్నదాన్ని మనకి స్లోప్ అంటారన్నమాట. సో ఆ స్టీప్నెస్ అంటారు, ఎంత బెండ్ అయిన దాన్ని స్టీప్నెస్ అంటారు, లేదంటే ఇంక్లినేషన్ ఆఫ్ యాంగిల్ అంటారు. ఆ స్టీప్నెస్ లేదా ఆ ఇంక్లినేషన్ యొక్క tan వాల్యూని మనం ఏమంటాము, సో స్లోప్ అంటాం. అంటే మీరు ఒక డయాగ్రామ్ వేసుకుంటే ఈజీగా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక వాల్ ఉంది, ఇదేంచి ఫ్లోరు, సో ఇది మనకి నిచ్చెన అనుకోండి. సో నిచ్చెన ఎంత యాంగిల్లో ఉంది, ఎంత వాల్యూ చేస్తుంది మన వాల్ కనుకోండి. సింపుల్గా ఇది ఎక్స్ యాక్సిస్ కనుక, ఇది వై కనుక మనం సో tan theta తీసుకుంటే మనకి వచ్చేస్తుంది అన్నమాట, సో స్లోప్ అనేది. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మీకు ముందు ముందు కాన్సెప్ట్లు ఇంకా క్లియర్గా చెప్తాను. ఓకే. సో అంటే మనకి ఇప్పుడు థీటా ఇస్తే tan theta అనేది స్లోప్. ఒకవేళ పాయింట్స్ ఇచ్చారు అనుకోండి, ఇప్పుడు ఇదే లైన్ ఇంకో లైన్ ఉంది, ఏ x1 y1 b x2 y2, 2 పాయింట్స్ ఉన్నాయి ఆ లైన్ మీద. అప్పుడు దాని యొక్క స్లోప్ ఏంటి, అప్పుడు దాని యొక్క స్లోప్. ఓకేనా. సో m is equal to y2 minus y1 by x2 minus x1. m is equal to y2 minus y1 by x2 minus x1. ఎలా సార్ వచ్చింది? సో ఇప్పుడు ఇదే పాయింట్స్ మీరు ఇక్కడ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ x1 y1 b x2 y2, 2 పాయింట్స్ తీసుకున్నారు. సో ఇది మనకి యాంగిల్ టీటా అయితే ఇది కూడా టీటా అవుతుంది. ఎందుకు? కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. సో మనం ఇప్పుడు అనుకున్నాం ఏంటి, m is equal to tan theta అనేది స్లోప్, m is equal to tan theta అనేది ఏంటి స్లోప్. ఓకేనా. మరి ఇది x1 అయితే ఇక్కడ నుండి ఇక్కడికి x1 అవుతుంది, మరి ఇది x2 అయితే ఇక్కడ నుండి ఇక్కడికి x2 అవుతుంది. ఆల్రెడీ నేను చెప్పాను. మరి ఇదేమవుద్ది, x2 మైనస్ x1 అవుద్ది, అంటే ఇది కూడా x2 మైనస్ x1 అవుద్ది. ఇది సో ఇదంతా కలిపి మనకి y2 అవుతుంది, ఇదంతా కలిపి మనకి y1 అవుతుంది. మరి ఇదేమవుద్ది, y2 మైనస్ y1. మనకేంటి tan theta అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్స్ ఏంటి, y2 మైనస్ y1. అడ్జసెంట్ సైడ్ ఏంటి, x2 మైనస్ x1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు m. అంటే స్లోప్ అనేది 2 పాయింట్స్ ఇస్తే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ద డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ బై ద డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్. అంటే 2 పాయింట్స్ ఇస్తే ఇది వేయాలి, టీటా ఇస్తే ఈ ఫామ్లో వేయాలి. మరి లైనే ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఇస్తాడు, ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. లైన్ ఇస్తే అప్పుడు మనకి స్లోప్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ a by b. మైనస్ a by b మీన్స్ మైనస్ x కోఫిషియంట్ బై y కోఫిషియంట్, మైనస్ ఆఫ్ x కోఫిషియంట్ బై y కోఫిషియంట్. సో ఇది మనకి స్లోప్ గురించి మాట. 3 స్లోప్లు ఉంటాయి ఏదైనా ఒక లైన్కి. 2 పాయింట్స్ ఇస్తే యూజ్ చేయాలి, టీటా ఇస్తే యూజ్ చేయాలి, లైన్ ఇస్తే ఇది యూజ్ చేయాలన్నమాట. ఓకేనా. మైనస్ ఆఫ్ x కోఫిషియంట్ బై y కోఫిషియంట్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుంటే నెక్స్ట్ మనం కండిషన్ ఉంటుంది. సో 2 ప్యారలల్ లైన్స్కి స్లోప్స్ ఎలా ఉంటాయి, పర్పెండిక్యులర్ లైన్స్కి స్లోప్స్ ఎలా ఉంటాయి నేర్చుకున్నాం. సో స్లోప్ ఆఫ్ లైన్ మనకి tan theta ఈజ్ ఈక్వల్ టు m వచ్చింది, లేదంటే y ఈజ్ ఈక్వల్ టు m ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ 1 బై x2 మైనస్ x1. ఇందులో మనం తీసుకుంది ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సో లైన్ అనేది ఇలా ఉంది, ఇది మనం టీటా అనుకున్నాం, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో టీటా అనుకున్నాం. మరి ఇదేమవుద్ది మనకి 180 మైనస్ టీటా అవుద్ది, 180 మైనస్ టీటా. ఓకే. సో ఇది ఏ x1 y1, ఇది b x2 y2. సో మనం ఇప్పుడు ఒక ట్రయాంగిల్ డ్రా చేసినట్లయితే సో బాగా అబ్జర్వ్ చేయండి, ఇది x2 ఇక్కడ నుండి ఇక్కడికి, ఇది x1,
మనకి ఇదేమవుద్ది x2 మైనస్ x1 అవుద్ది. ఓకే, సో ఇది మనకి y2, ఇది y1. అప్పుడు ఇదేమవుద్ది y1 మైనస్ y2 అవుతుంది. చూడండి ఇక్కడ y2 మైనస్ y1 రాలే, y1 మైనస్ y2 అయింది. మరి ఇది 180 మైనస్ θ అయితే ఇది కూడా 180 మైనస్ θ అవుతుంది. ఇప్పుడు మనం తీసుకుందాం, ఏం తీసుకుందాం, tan 180 మైనస్ θ తీసుకుందాం. tan 180 మైనస్ θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ y1 మైనస్ y2, adjacent side x2 మైనస్ x1. అదేంటి y2 మైనస్ 1 బై x2 మైనస్ x1 రావాలి కదా, మరి ఇలా వచ్చింది ఏంటి, tan 180 మైనస్ θ, tan 180 మైనస్ θ ఎంత, మైనస్ tan θ, మైనస్ tan θ ఈజ్ ఈక్వల్ టు y1 మైనస్ y2 బై x2 మైనస్ x1. tan θ అంటే ఏంటి, స్లోప్ m అని తెలుసు కనుక మైనస్ m ఈజ్ ఈక్వల్ టు y1 మైనస్ y2 బై x2 మైనస్ x1. మైనస్తో మల్టిప్లై చేయనప్పుడు ఏమవుద్ది, m ఈజ్ ఈక్వల్ టు దీని మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుద్ది, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అంటే అది ఎక్యూట్ యాంగిల్ అయినా అబ్సూజ్ యాంగిల్ అయినా సరే స్లోప్ అనేది మారదు. ఒక లైన్కి ఏదైతే స్లోప్ ఉంటుందో ఆ స్లోప్ అనేది పర్టికులర్గా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం 2 ప్యారలల్ లైన్స్ డ్రా చేద్దాం. సో ఇది మనకి ఆల్ఫా అనుకుందాం, ఇది మనకి బీటా అనుకుందాం. సో రెండు ప్యారలల్ లైన్స్ కదా, సో రెండు ప్యారలల్ లైన్స్ అయినప్పుడు ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. ఇవి ఏమవుతాయి, కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. సో ఇఫ్ 2 ప్యారలల్ లైన్స్ ఆర్ దేర్ దెన్ అండ్ ట్రాన్స్వర్సల్ లైన్ ఇస్ దేర్ దెన్ 2 కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఏంటి, మనకి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా. tan అప్లై చేయండి. సో tan అప్లై చేస్తే ఏమవుద్ది, tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan బీటా. tan ఆల్ఫా అంటే మొదటి లైన్ యొక్క స్లోప్ m1, tan బీటా అంటే రెండో లైన్ యొక్క స్లోప్ m2. అంటే ఏమైంది ఇప్పుడు మనకి, ఇఫ్ 2 ప్యారలల్ లైన్స్ ఆర్ దేర్ దెన్ ద స్లోప్స్ ఆర్ ఈక్వల్, దెన్ దేర్ స్లోప్స్ ఆర్ ఈక్వల్. ఇఫ్ ద స్లోప్స్ ఆర్ ఈక్వల్ దెన్ ద 2 లైన్స్ ఆర్ ప్యారలల్, అంతే కదా. ఇప్పుడు స్లోప్స్ ఈక్వల్ తీసుకున్నాం అనుకోండి, tan అప్లై చేస్తాం. సో మనకి tan అప్లై అంటే m1 అంటే tan ఆల్ఫా, m2 అంటే tan బీటా, tan క్యాన్సిల్ అయితే ఆల్ఫా ఈక్వల్ బీటా. అంటే ఆల్ఫా ఈక్వల్ బీటా అయింది అంటే ఏంటి, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్. కరస్పాండింగ్ యాంగిల్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి, రెండు ప్యారలల్ లైన్స్ అయితే ఈక్వల్ అవుతాయి. అంటే ఏంటి, 2 లైన్స్ అనేవి ప్యారలల్ లైన్స్ అయితే వాటి యొక్క స్లోప్స్ ఈక్వల్, 2 స్లోప్స్ ఈక్వల్ అయితే వాటి లైన్స్ అనేవి ప్యారలల్ అన్నమాట. సో వైస్ వర్స అన్నమాట. ఇఫ్ 2 లైన్స్ ఆర్ ప్యారలల్ దెన్ ద స్లోప్స్ ఆర్ ఈక్వల్, ఇఫ్ 2 స్లోప్స్ ఆర్ ఈక్వల్ దెన్ ద లైన్స్ ఆర్ ప్యారలల్. మరి పర్పెండిక్యులర్ అయితే ఏంటి సార్, అది కూడా చేద్దాం. సో 90 degrees, ఇది మనం బీటా తీసుకుందాం, ఇది ఆల్ఫా తీసుకుందాం. ఓకేనా. ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆపోజిట్స్ ఇంటీరియర్ యాంగిల్. అంటే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, దీన్ని బీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees ప్లస్ ఆల్ఫా, 90 degrees ప్లస్ ఆల్ఫా. tan అప్లై చేయండి, tan బీటా ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ 90 degrees ప్లస్ ఆల్ఫా. tan బీటా అంటే ఏంటి మనకి, అది రాద్దాం ముందు ఒకసారి రాద్దాం. సో tan బీటా ఈజ్ ఈక్వల్ టు దీన్ని మైనస్ tan 90 ప్లస్ అంటే ఏం రాయొచ్చు, మైనస్ కాట్ ఆల్ఫా రాయొచ్చు. 90 ప్లస్ అంటే సెకండ్ కోఆర్డినేట్లో మనకి అన్ని కూడా మైనస్లో ఒక సైన్ కొసెకన్ తప్పించి. ఇప్పుడు కాట్ ఆల్ఫాని ఇట్సే తీసుకొచ్చండి, tan బీటా బై కాట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1, ఈజ్ ఈక్వల్ టు -1. సో కాట్ ఆల్ఫాను పైకి తీసుకురండి, అప్పుడు ఏమవుద్ది, tan ఆల్ఫా ఇంటూ tan బీటా ఈజ్ ఈక్వల్ టు -1. tan ఆల్ఫా అంటే ఏమనుకున్నాం మనం, m1 అనుకున్నాం, m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1. అంటే ద ప్రోడక్ట్ ఆఫ్ 2 స్లోప్ ఇస్ -1 ఇఫ్ ద 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అంటే ఏవైనా 2 లైన్స్ పర్పెండిక్యులర్ అయితే వాడి యొక్క ప్రోడక్ట్ అనేది -1, వాడి యొక్క ప్రోడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ అనేది -1. ఏవైనా 2 లైన్స్ యొక్క ప్రోడక్ట్స్ అనేది వాటి యొక్క స్లోప్స్ అనేది -1 అయితే ఆ రెండు లైన్స్ ఏమైనా ఉంటాయి, పర్పెండిక్యులర్ గా ఉంటాయి, పర్పెండిక్యులర్ ఇచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్. సో m1 m2 ఈజ్ ఈక్వల్ మైనస్ అయితే ఆ రెండు లైన్స్ పర్పెండిక్యులర్ లైన్స్, m1 ఈజ్ ఈక్వల్ టు m2 అయితే ఆ రెండు లైన్స్ ప్యారలల్ లైన్స్ అన్నమాట. సో ఇది మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మనం యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ కి, ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ చూద్దాం. ఒక లైన్ ఈ విధంగా ఇంటర్సెక్ట్ చేస్తుంది, ఇంకొక లైన్ ఈ విధంగా ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఓకేనా. సో ఇది ఒక లైన్, ఇది ఒక లైన్, ఈ రెండింటి మధ్యన యాంగిల్ అనేది టీటా అని ఉంది. ఇప్పుడు ఆ టీటాను మనం ఫైండ్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని
ఆల్ఫా 1 అనుకుందాం, దీన్ని మనం ఆల్ఫా 2 అనుకుందాం. అంటే ఈ లైన్ యొక్క స్లోపు tan ఆల్ఫా 1, ఈ లైన్ యొక్క స్లోపు tan ఆల్ఫా 2, అంటే ఇది m1 ఇది m2. ఓకేనా? సో ఈ టీటానే మనం కనుక్కోవాలి. సో ఇది పై అనుకుందాం, ఇంకొక యాంగిల్ పై అనుకుందాం. అంటే ఇది ఎక్యూట్ యాంగిల్, ఇది అబ్ట్యూజ్ యాంగిల్, ఈ రెండు కలిపితే సప్లిమెంటరీ యాంగిల్. ఓకేనా? సప్లిమెంటరీ యాంగిల్స్ ఇది రెండు. అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇస్ 180 degrees. ఓకే, ఇప్పుడు మనం ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆపోజిట్స్ ఇంటీరియర్ యాంగిల్. ఓకేనా? సో అంటే ఏంటి మనకి ఇప్పుడు దీన్ని బట్టి ఏం రాయొచ్చు? ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు, ఇది టీటా అయితే ఇది కూడా టీటా అవుతుంది. ఎందుకు? వెర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్. సో కనుక మనం ఏం రాద్దాం? ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు టీటా ప్లస్ ఆల్ఫా 2. మనకేం కావాలి? టీటా కావాలి. సో టీటా ప్లస్ ఆల్ఫా 2 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 1. ఈ ఆల్ఫా 2 నడిచి తీసుకెళ్ళిపోండి. టీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ ఆల్ఫా 2. సో tan అప్లై చేశాను. ఎందుకు సార్ tan అప్లై చేయాలి? మనకు తెలుసు tan టీటా అంటే స్లోప్ ఆఫ్ ఏ లైన్ కనుక. సో అప్పుడు మనకేమవుద్ది? tan ఆఫ్ ఆల్ఫా 1 మైనస్ ఆల్ఫా 2. సో tan టీటా ఈజ్ ఈక్వల్ టు tan a minus b, tan a minus tan b by 1 plus tan a tan b. So tan alpha 1 minus tan alpha 2 by 1 plus tan alpha tan beta. Tan alpha into tan beta. Tan alpha into tan alpha 2. So tan theta is equal to tan alpha అంటే ఏంటి? ఈ లైన్, ఈ లైన్ యొక్క స్లోప్ ఏమిటి? tan alpha అంటే m1, దీనిది m2 పై 1 ప్లస్ m1 m2. సో ఇది మనకి tan theta is equal to m1 minus m2 by 1 plus m1 m2. tan theta m రాయదు, ఎందుకంటే ఇక్కడ theta అనేది యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్. సో నాట్ విత్ x యాక్సిస్. x యాక్సిస్ అనుకున్నప్పుడు m రాయొచ్చు, ఇది x యాక్సిస్ తో చేయలేదు కనుక ఏవైనా టూ లైన్స్ మధ్యన యాంగిల్ theta అయితే మనకి, సో tan theta ఫర్ ఎగ్జాంపుల్ 1 వచ్చింది కనుక theta 45 degrees. ఫర్ ఎగ్జాంపుల్ 1/√3 వచ్చింది కనుక theta 30 degrees. అంటే ఆ రెండు లైన్స్ మధ్య యాంగిల్ 30 degrees, ఆ రెండు లైన్స్ మధ్య యాంగిల్ 45 degrees అని చెప్పొచ్చు. ఇది మనకి టీటా ఎక్యూట్ యాంగిల్ అయితే ఇది వచ్చిన ఫార్మ్. ఒకవేళ అబ్ట్యూజ్ యాంగిల్ అయితే ఇదైతే అప్పుడు పరిస్థితి ఏంటి? సో మనకి తెలుసు ఈ రెండు ఏంటి? స్ట్రైట్ యాంగిల్, ఈ రెండు ఏంటి? స్ట్రైట్ యాంగిల్. సో కనుక టీటా ప్లస్ పై ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో టీటా నడిచి తీసుకెళ్ళిపోండి. సో పై ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ టీటా. సో tan అప్లై చేసండి. సో tan పై ఈజ్ ఈక్వల్ టు tan 180 మైనస్ టీటా. tan 180 మైనస్ టీటా ఏంటి? మైనస్ tan టీటా, మైనస్ tan టీటా. సో ఆల్రెడీ tan టీటా అంటే ఏమొచ్చింది? ఇదిగా వచ్చింది, అంటే మైనస్ ఆఫ్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. అంటే టీటా అనేది ఎక్యూట్ యాంగిల్ అయితే పై అనేది అబ్ట్యూజ్ యాంగిల్ అవుతుంది. సో టీటా అనేది పై అనేది ఎక్యూట్ యాంగిల్ అయితే టీటా అనేది అబ్ట్యూజ్ యాంగిల్ అవుతుంది. అంటే మనకి సో ఈ రెండు వస్తుంది కనుక ఒకటి ప్లస్ ఒకటి మైనస్ వస్తుంది కనుక మనం tan టీటా ఏం తీసుకోవచ్చు? tan టీటా ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. ఎందుకంటే ప్లస్ వస్తుంది మైనస్ వస్తుంది. మనకి ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్ తీసుకోవాలంటే ఏం చేయాలి? సో మాడ్యులస్ పెట్టాలన్నమాట. మాడ్యులస్ అంటే ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది అన్నమాట. సో మాడ్యులస్ 2 అంటే ఏంటి అర్థం? మాడ్యులస్ x అంటే అర్థం ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్, ఇది ఫార్ములా. సో కనుక మనం మాడ్యులస్ తీసుకుంటే ప్లస్ ఎక్స్ వస్తుంది, మైనస్ ఎక్స్ వస్తుంది. సో కనుక tan theta is equal to modulus of m1 minus m2 by 1 plus m1 m2. ఇది దీని యొక్క ప్రూఫ్ మాట. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ టాపిక్ కి వెళ్దాం, ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ కి వెళ్దాం. సో మన లెసన్ స్ట్రైట్ లైన్. ఇప్పటి వరకు మనం స్లోపు, నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇవన్నీ నేర్చుకున్నాం. అసలు స్ట్రైట్ లైన్ అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. సో a line which is having standard form ax plus by plus c is equal to 0 is called standard form of a straight line. So straight line అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే స్ట్రైట్ లైన్ అంటే a line segment which is extending its endpoints in both directions infinitely is called straight line. అంటే ఏంటి? ఒక లైన్ సెగ్మెంట్ వాటి యొక్క ఎండ్ పాయింట్స్ ని ఇన్ఫినిట్లీ బోత్ సైడ్ ఇన్ఫినిట్ గా మనం ఎక్స్టెండ్ చేస్తే దాన్ని మనం స్ట్రైట్ లైన్ అంటాం, ఆర్ లైన్ ఆర్ స్ట్రైట్ లైన్. లైన్ సెగ్మెంట్ విచ్ ఈస్ ఎక్స్టెండింగ్ both endpoints infinitely. A line segment which is extending endpoints both infinitely is called straight line. అలా కాకుండా ఇంకా చెప్పచ్చు ఈజీగా. The set of all points which are having a straight path is called straight line. Set of infinite number of points which are having straight path
అవి ఎలా ఉన్నాయి, స్ట్రైట్ పాత్లో ఉన్నాయి, అంటే ఒకే పాత్లు స్ట్రైట్గా ఒకే పాత్లో ఉన్నాయి, వాటిని మనం స్ట్రైట్ లైన్ అంటాం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి, ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్. ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్. సో లెట్ us see, మనం నేర్చుకున్నది ఒకసారి రీకాల్ చేసుకుంటే ఈక్వేషన్ ఆఫ్ లైన్ వస్తుంది. సో జనరల్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ ఈక్వేషన్ ఇస్ ax ప్లస్ by ప్లస్ c is equal to 0. ఇది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ ఆర్ బేసిక్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్. సో ax ప్లస్ by ప్లస్ c is equal to 0. మనం pair of linear equations in 2 variables లో 10th class లో నేర్చుకున్నాం, ax ప్లస్ by ప్లస్ c is equal to 0 అనేది. సో ఇది స్టాండర్డ్ ఫార్మ్ ఆర్ జనరల్ ఫార్మ్. ఎందుకు, ఇది డిగ్రీ 1 కనుక అది లీనియర్ ఈక్వేషన్. సో లీనియర్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ స్ట్రైట్ లైన్. సో మనం చాలా సమ్స్ కూడా చేసాం. ఇక్కడ మనకి మాడ్యులస్ a ప్లస్ మాడ్యులస్ b ఈస్ నాట్ ఈక్వల్ టు 0. అంటే రెండు ఒకేసారి 0 అవ్వకూడదు. ఏ కావాలని 0 వచ్చి బి కావాలని 0. దాని మీనింగ్ ఏంటంటే రెండు ఒకేసారి 0 అవ్వకూడదు. మాడ్యులస్ a మాడ్యులస్ b రెండు ఒకేసారి 0 అవ్వకూడదు. అలా అయితే దీన్ని స్ట్రైట్ లైన్ అంటామంట. అయితే ఇప్పుడు మనకి చూడండి, x ఈజ్ ఈక్వల్ టు 0, సారీ x యాక్సిస్. ఇది x యాక్సిస్ అనేది మనకి x యాక్సిస్ మీద ఏ పాయింట్ తీసుకున్నా సరే x, 0 ఉంటుంది. అంటే ఏంటి, ఇక్కడ y 0 అవుతుంది. అంటే x యాక్సిస్ యొక్క ఇది కూడా ఒక లైనే, ఇది కూడా లైనే. సో దీని ఈక్వేషన్ ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 0. y ఈజ్ ఈక్వల్ 0. మరి y యాక్సిస్, మీరు y యాక్సిస్ మీద ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే 0, y రాస్తారు. అంటే ఇక్కడ x ఎంత వాల్యూ 0. అంటే x ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ నథింగ్ బట్ ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్. ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్. ఇది కూడా ఒక లైనే, ఇది కూడా ఏంటి ఒక లైన్. ఓకేనా. సో అంటే ఏంటి, ఇప్పుడు మనకి x యాక్సిస్ ఈక్వేషన్. సో ఇది కూడా లైన్, x యాక్సిస్ అనేది ఒక లైన్ కనుక ద ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ ఇస్ y ఈజ్ ఈక్వల్ 0, ద ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ x ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 3 అనే వాల్యూ తీసుకున్నాను, ఇలా డ్రా చేశాను. అంటే ఇప్పుడు నేను దీని మీద ఎక్కడ తీసుకున్నా సరే నాకు y వాల్యూ 3. ఇక్కడ తీసుకున్నా y ఈజ్ ఈక్వల్ టు 3. అంటే ఏంటిది, y ఈజ్ ఈక్వల్ టు 3. అంటే ఏంటిది, లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు x యాక్సిస్. మీరు y ఈజ్ ఈక్వల్ 2 తీసుకున్నా, y ఈజ్ ఈక్వల్ 7 తీసుకున్నా, y ఈజ్ ఈక్వల్ 2025 తీసుకున్నా సరే ఇట్ ఈస్ ప్యారలల్ టు x యాక్సిస్. a line which is parallel to x axis is called y is equal to k. k వాల్యూ ఏదైనా మీ ఇష్టం తీసుకోండి. ఒకవేళ కింద తీసుకుంటే y is equal to -k. y is equal to -k. మరి నేను x వాల్యూ 5 తీసుకున్నాను, ఇక్కడ 5 దగ్గర తీసుకున్నాను. అప్పుడు మనకి ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయొచ్చు. ఏంటి, నేను x అని తీసుకున్నాను, 5 తీసుకున్నాను. అంటే x ఈజ్ ఈక్వల్ టు k. 5 అనే కదా, మీకు నచ్చిన నెంబర్ తీసుకోవచ్చు. a line which is parallel to y axis, a line which is parallel to y axis is x is equal to k. ఒకవేళ నేను ఇటు సైడ్ తీసుకుంటే x is equal to -k. అంటే సో x యాక్సిస్ కి ప్యారలల్ గా ఉన్న లైన్ y is equal to k అనే ఫార్మాట్ లో ఉంటుంది, y యాక్సిస్ కి ప్యారలల్ గా ఉన్న లైన్ x is equal to k అనే ఫార్మాట్ లో ఉంటుంది. దిస్ ఈస్ ద సో వేరియస్ ఫార్మ్ ఆఫ్ లైన్స్ ఈక్వేషన్, వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ లైన్ ఈక్వేషన్స్. నెక్స్ట్ స్లోప్ ఫార్మ్. ఇప్పుడు మనం తీసుకున్న లైన్ కి ఇది స్టాండర్డ్ ఫార్మ్. ఎలాగో స్లోప్ ఫార్మ్ ఉంటుంది, పాయింట్ అండ్ స్లోప్ ఫార్మ్ ఉంటుంది, పాయింట్ అండ్ పాయింట్ ఫార్మ్ ఉంటుంది, పాయింట్ అండ్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఉంటుంది, అండ్ ఇంటర్సెప్ట్స్ ఫార్మ్ ఉంటుంది. సో ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇవన్నిటి గురించి ఇన్ డీటెయిల్ గా నేర్చుకుందాం. లెట్ us see. ఫస్ట్ మనం స్లోప్ ఫార్మ్ గురించి నేర్చుకుందాం. ఇది ఆరిజిన్, ఒక లైన్ ఆరిజిన్ నుండి పోతుంది అన్నమాట. a line which is passing through origin and making an intercept, making an angle with the x-axis in positive direction, then the line is what? చూడండి, మనకి ఇప్పుడు ఇదేంటి, ఈ లైన్ అంట ఆరిజిన్ నుండి పోతుంది, x యాక్సిస్ తో పాజిటివ్ డిగ్రీ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో θ అనే యాంగిల్ చేస్తుంది. ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ కావాలి. ఈ లైన్ ఈక్వేషన్ ఎలా వస్తుంది మీ అందరికీ తెలుసు. సో ఏంటిది, tan θ. tan θ ఎలా వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇది x యాక్సిస్ కనుక x యూనిట్స్ ఉంటుంది, ఇది y యాక్సిస్ కనుక y యూనిట్స్ ఉంటుంది. tan θ ఏమవుద్ది, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంతా y, అడ్జసెంట్ సైడ్ అంతా x. కానీ tan θ అంటే ఏం మనకు తెలుసు, స్లోప్ ఆఫ్ ఏ లైన్ కనుక దీన్ని ఏం రాయొచ్చు, m రాయొచ్చు. m ఈజ్ ఈక్వల్ టు y బై x. సో x ఇట్ సైడ్ వస్తే ఏమవుద్ది, mx ఈజ్ ఈక్వల్ టు y. సో దీన్ని ఇట్ సైడ్ రాస్తే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు mx. దీన్ని ఏమంటే a line which is passing through origin and having slope m,
సో దిస్ ఈస్ కాల్డ్ y ఈజ్ ఈక్వల్ టు mx అనేది స్లోప్ ఫామ్ అంటారు. ఏమంటారు? స్లోప్ ఫామ్ అంటారు. స్లోప్ ఫామ్. ఎందుకంటే స్లోప్ ఉంది కదా, మనకి ఒక స్లోప్ తెలిస్తే, ఒక లైన్ స్లోప్ తెలిస్తే ఈక్వేషన్ రాసేయచ్చు y ఈజ్ ఈక్వల్ టు mx. నాకు ఒక లైన్ స్లోప్ 1 అనుకుంటాను, అప్పుడు ఏమవుతుంది y ఈజ్ ఈక్వల్ టు x లైన్, y ఈజ్ ఈక్వల్ టు x లైన్. ఒక స్లోప్ 5 అనుకోండి, y ఈజ్ ఈక్వల్ టు 5x. అలాగే మనకి స్లోప్ తెలిస్తే ఆ లైన్ ఈక్వేషన్ రాసేయచ్చు y ఈజ్ ఈక్వల్ టు mx అని రాసేయచ్చు. నెక్స్ట్ స్లోప్ అండ్ పాయింట్ అండ్ స్లోప్ ఫామ్. పాయింట్ అండ్ స్లోప్ ఫామ్. పాయింట్ అండ్ ఓకే, ఇప్పుడు మనం పాయింట్ అండ్ స్లోప్ ఫామ్ చూద్దాం. x యాక్సిస్ y యాక్సిస్ ఇది ఒక లైన్. ఇప్పుడు ప్రతి లైన్ మీద కంపల్సరీగా ఒక పాయింట్ ఉంటుంది, దట్ ఈస్ బేస్ ఫామ్ x, y. ఎందుకంటే ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 అంటే ఆ x, y అనేది ఖచ్చితంగా ఆ లైన్ మీద ఉంటుంది. ఓకేనా? మనం ఇప్పుడు ఒక పాయింట్ తీసుకుందాం, దట్ ఈస్ ax1 y1. ax1 y1 ఒక లైన్ ఉందంటే ఖచ్చితంగా దానికి ఏముంటుంది? స్లోప్ ఉంటుంది. దానికి ఏముంటుంది? స్లోప్ ఉంటుంది. సో కనుక స్లోప్ ఏమవుతుంది? డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ y మైనస్ y1, డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్స్ x మైనస్ x1. ఇప్పుడు దీన్ని ఇస్తే తీసుకొచ్చండి, అప్పుడు ఏమవుద్ది? m ఇంటూ x మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1. సో దేర్ ఫోర్ దీన్ని ఒక ఆర్డర్లో రాయండి, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సో దిస్ ఈస్ కాల్డ్ స్లోప్ అండ్ పాయింట్ ఫామ్. పాయింట్ x1 y1 ఉంది కదా, స్లోప్ ఉంది కదా, సో దీన్ని ఏమంటారు? స్లోప్ అండ్ పాయింట్ ఫామ్ అంటారు. స్లోప్ అండ్ పాయింట్ ఫామ్ అంటారు. 2 పాయింట్స్ ఫామ్ లేదంటే పాయింట్ ఫామ్ అంటారు. సో పాయింట్ అండ్ పాయింట్ ఫామ్ లేదా 2 పాయింట్స్ ఫామ్ అంటారు. m అంటే మనకేం తెలుసు? y2 మైనస్ 1 బై x2 మైనస్ x1 ఫామ్ ఉంది కదా, అది వేసేయండి. అప్పుడు మనకేమవుద్ది? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. దీన్ని మనం పాయింట్ అండ్ పాయింట్ ఫామ్ లేదా 2 పాయింట్స్ ఫామ్ అంటారు. అంటే ఇదే లైన్ మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ b x2 y2 ఉందనుకోండి, అప్పుడు మనకి ఇది అవసరం, ఈ రెండింటితో మనం ఈజీ చేసి మాట. సో y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ y2 మైనస్ 1 బై x2 మైనస్ x1 అంటే x మైనస్ x1. సో దిస్ ఈస్ కాల్డ్ పాయింట్ అండ్ పాయింట్ ఫామ్ ఆర్ 2 స్లోప్స్ ఫామ్, 2 పాయింట్స్ ఫామ్. నెక్స్ట్ స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఒక లైన్ y యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేసింది. ఎక్కడ? 0, c దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. 0, c దగ్గర ఇంటర్సెక్ట్. దీని యొక్క స్లోప్, ప్రతి లైన్ కి స్లోప్ ఉంటుంది. ప్రతి లైన్ కి ఏముంటుంది? స్లోప్ ఉంటుంది. ఓకేనా? అప్పుడు మనకి ఫార్ములా వస్తుంది మనకి. సో 0, c కదా, 0, c. సో మన అందరికీ తెలుసు, ఏం తెలుసు? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఏంటి? ఒక పాయింట్ ఉండి స్లోప్ ఉండి, ఇది ఫార్ములా. సో పాయింట్ అండ్ స్లోప్ ఫామ్. సో కనుక ఇది x y1 ఇందులో వేసేయండి, అప్పుడు మనకేమవుద్ది? y మైనస్ c ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ 0. సో y మైనస్ c ఈజ్ ఈక్వల్ టు mx. సో c నడిచి తీసుకెళ్ళిపోండి, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. దీన్ని ఇక్కడ మనకి c అనేది ఏంటి? y ఇంటర్సెప్ట్. x అనేది ఏంటి? మనకి x స్లోప్ ఉంది కనుక స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటారు. అంటే ఇంటర్సెప్ట్ ఉంది, స్లోప్ ఉంది. ఇది y ఇంటర్సెప్ట్ కనుక, అంటే x0 వేస్తే y వస్తుంది కనుక దీన్ని స్లోప్ అండ్ స్లోప్ అండ్ y ఇంటర్సెప్ట్ ఫామ్ అంటారు. y ఇంటర్సెప్ట్ ఫామ్ అంటారు. అదే x ఇంటర్సెప్ట్ తెలిస్తే m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ c. దీన్ని x ఇంటర్సెప్ట్ అంటారు. ఏమంటారు? x ఇంటర్సెప్ట్ అంటారు. సేమ్ దీనిలాగే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసింది, ఇక్కడ ఇంటర్సెక్ట్ చేస్తే c, 0 వేసినప్పుడు మనకి ఇది x1 y1, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 అంతా 0, m ఇంటూ x మైనస్ x1 అంతా c. సో దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ c. అంటే ఏంటిది? స్లోప్ అండ్ x ఇంటర్సెప్ట్ ఫామ్. స్లోప్ అండ్ x ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే x ఇంటర్సెప్ట్ ఉంది, ఇక్కడ y ఇంటర్సెప్ట్ ఉంది కనుక ఈ లైన్ మనం స్లోప్ అండ్ y ఇంటర్సెప్ట్ ఫామ్ అంటారు. దీన్ని స్లోప్ అండ్ x ఇంటర్సెప్ట్ ఫామ్ అంటారు అన్నమాట. ఇది నెక్స్ట్ ఇంటర్సెప్ట్ ఫార్మ్స్. ఇంటర్సెప్ట్ ఫార్మ్స్ అంటే ఏంటి? సింపుల్. ఒక లైన్ ఉంది, రెండింటిని ఇంటర్సెక్ట్ చేసింది, రెండింటిని కూడా ఇంటర్సెక్ట్ చేసింది. ఇది a, 0, ఇది 0, b. a, 0, 0, b. సో మనందరికీ తెలుసు కదా ఏంటి? x1 y1 అనుకుందాం, x2 y2 అనుకుందాం. అనుకుంటే పాయింట్ అండ్ పాయింట్ ఫామ్ ఇప్పుడే నేర్చుకున్నాం. సో అందులో వేసేద్దాం. y మైనస్ y1 అంతా 0,
y2 ఎంత b minus 0 by x2 ఎంత x2 0 x1 ఎంత a by x minus x1 ఎంత a y minus 0 అంటే y minus b by a is equal to x minus a. మల్టిప్లై చేయండి. minus b by a into x minus in minus plus b by a into a. సో a క్యాన్సిల్. సో ఈ x by minus b by a ని ఇసి తీసుకొచ్చండి. సో b by a into x plus y is equal to, సో మనకి ఏముంది b ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, బీతో డివైడ్ చేద్దాం. బీతో డివైడ్ చేస్తే ఏమొస్తుంది, బీతో డివైడ్ చేస్తే ఇక్కడ బీబీ క్యాన్సిల్ అవుద్ది. ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి, బి బై బి అంటే 1. అంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈస్ కాల్డ్ ఇంటర్సెప్ట్ ఫార్మ్స్. ఇంటర్సెప్ట్ ఫార్మ్స్ అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ ఇచ్చి లైన్ అడిగితే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 రాస్తున్నారు. అంటే ఇక్కడ మనకి బాగా నేర్చుకుంది ఏంటంటే స్లోప్ ఫార్మ్ y ఈజ్ ఈక్వల్ mx, స్లోప్ అండ్ పాయింట్ ఫార్మ్. స్లోప్ అండ్ పాయింట్ ఫార్మ్ y minus y1 is equal to m into x minus x1. నెక్స్ట్ ఏంటి మనకి స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. సో y is equal to mx plus c and y is equal to m into x minus c. అదేవిధంగా పాయింట్ అండ్ పాయింట్ ఫార్మ్ y minus y is equal to y2 minus 1 by x2 minus x1 into x minus x1. ఇవన్నీ లైన్స్ మాట, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఏ లైన్స్. సో ఇవన్నీ నేర్చుకున్నాం 1 2 3 4 5. ఇప్పుడు డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ ఫ్రమ్ లైన్, డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ నేర్చుకున్నాం. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ ఫ్రమ్ ఏ లైన్, ఒక లైన్ నుండి ఒక పాయింట్కి ఉన్న డిస్టెన్స్ మనం ఫైండ్ చేయాలి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో దానికి మనం ఏంటంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ డ్రా చేద్దాం. సో దిస్ ఈస్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈస్ వై యాక్సిస్. ఇప్పుడు ఈ రెండు యాక్సిస్ని ఒక లైన్ అనేది మనకి ఈ విధంగా ఇంటర్సెక్ట్ చేసింది. సో ఈ లైన్ పేరు ఏంటి మనకి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0, స్టాండర్డ్ ఫార్మ్. ఓకే, సో ఈ లైన్ మనకి ఇంటర్సెక్ట్ చేసింది. సో ఇది ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసింది, ఎక్స్ యాక్సిస్ మీద y0. సో ఇందులో y0 వేస్తే ఇది 0 అయిపోద్ది. సి అటు సైడ్ వెళ్తే మైనస్ సి, ఎక్స్ ఏమవుద్ది ఏ అటు సైడ్ వెళ్తుంది. సో మైనస్ సి బై ఏ కామా 0. ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ నాకు ఈ బి అనే పాయింట్ కావాలి. బి అనే పాయింట్ కావాలంటే ఇక్కడ yx మీద x0 వేస్తే ఏమవుద్ది, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి బై బి అవుద్ది, మైనస్ సి బై బి. ఇప్పుడు ఈ లైన్ మీద నేను ఒక పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి నాకు. ఇప్పుడు ఈ పాయింట్ జాయిన్ చేయండి, ఈ పాయింట్ జాయిన్ చేయండి. ఇది సి అనేది మనకి x1 y1 ఏదైనా ఒక పాయింట్, అంటే ఆ పాయింట్ లేదంటే పి అనుకోండి. ఈ పి అనే పాయింట్ నుండి ఈ లైన్కి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి. ఏం కావాలి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో మనకి ఇది ఎలా వస్తుంది, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కదా, మనకి ఈ హైట్ కావాలి. హైట్ కావాలంటే మనకి బేస్ తెలియాలి. సో బేస్ తెలియాలంటే ఏం చేయాలి, ఈ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ని ఈ దీంతో మనం డివైడ్ చేస్తూ వస్తుంది అన్నమాట. సో సింపుల్గా చూడండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. మనకి ఇప్పుడు హైటే కావాలి కదా. సో హైట్ కావాలంటే మనం బేస్ కట్టాలి, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కట్టాలి. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కట్టాలి, బేస్ కట్టాలి. సో కడదాం. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ మాడ్యులస్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఎంత ఏబి. సో ఏబి అంటే ఏంటి, డిస్టెన్స్ కట్టాలి. ఏబి అంటే ఏంటి, డిస్టెన్స్ కట్టాలి. సో x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే c² బై a² ప్లస్ y2 మైనస్ 7 హోల్ స్క్వేర్ అంటే c² బై b². సో c² బై a² c² బై b². ఇక్కడ హాఫ్ క్యాన్సిల్ ఇంటూ హెచ్ అంటే ఏంటి, మనకు కావాల్సిన ఇది పిఎం అనుకుందాం. సో పిఎం అదే కావాలి మనకి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి. ఓకే, సో ఇప్పుడు మనకి బాగా అబ్జర్వ్ చేయండి. x1 అంటే ఎంత మనకి, x1 y1, ఇది x2 y2, ఇది x3 y3. సో x1 అంటే x1 రాద్దాం, x1 ఇంటూ y2 అంటే 0, y3 అంటే c బై b
ప్లస్ x2 అంటే మైనస్ c/a, y3 అంటే మైనస్ c/b, y1 అంటే y1 మార్చేస్తుంది, ప్లస్ x3 అంటే 0. సో 0 అంటే ఎనీథింగ్ 0 ఈజ్ ఈక్వల్ టు దీనికి c² కామన్ తీస్తే ఏమవుతుంది మనకి, ఇది √a² + b² బై a² b², c బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే సో c² బయటకు తీస్తే √c² అంటే c కనుక, సో b² ఎక్కడ వస్తుంది, a² ఎక్కడ వెళ్తుంది, సో a² + b² బై a² b². ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది ఇంటూ పిఎం. పిఎం అంటే మనకు కావాల్సిన డిస్టెన్స్, అదే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. cx1/b మైనస్ ప్లస్ c² బై ab, సో మైనస్ ప్లస్ cy1/b ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ √a² + b² బై ab ఈజ్ ఈక్వల్ ఇంటూ పిఎం. సో ఇక్కడ మనం ఎల్సిఎం చేయండి. ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది మనకి, సో దీన్ని ఇట్సే రాయండి, c ఇంటూ √a² + b² బై ab ఈజ్ ఈక్వల్ టు ఇంటూ పిఎం కూడా రాయండి, ఇంటూ పిఎం ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎల్సిఎం చేయండి. ఇక్కడ ఎల్సిఎం ఏంటి, ఏబి ఎల్సిఎం, ఏబి. సో బి క్యాన్సిల్ అయితే మనకి ఏ ఉంటుంది, సో అంటే సి ఇంటూ ax1 ప్లస్ బీబీ క్యాన్సిల్ అయితే మనకి ఏ ఉంటుంది, సో బీబీ క్యాన్సిల్ అయితే ఏ ఉంటుంది, సో ఏ సి ఇంటూ ay1 ప్లస్ c² అంటే మనకి ax1 ప్లస్ by1 రావాలి, ax1 ప్లస్ by1 c/a. సో చూసారు ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది, అందుకే ఏ క్యాన్సిల్ అయితే ఇక్కడ b వస్తుంది. ఇప్పుడు చూడండి, √a² + b² బై ab ఇంటూ పిఎం ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ సి కామన్ తీయండి, సి కామన్ తీస్తే ఏమవుతుంది, ax1 ప్లస్ by1 ప్లస్ సి బై ab. సో ఏబి క్యాన్సిల్, సిసి క్యాన్సిల్. సో దేర్ ఫోర్ పిఎం అంటే డిస్టెన్స్, పిఎం అంటే ఏమనుకున్నాం, డిస్టెన్స్ అనుకోండి, దీన్ని అటుసైపు పంపించండి. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ సి బై √a² + b². మాడ్యులస్ ఎందుకు పెట్టాను, సో డిస్టెన్స్ ఎప్పుడు కూడా మనకి పాజిటివ్లో ఉంటుంది, నెగిటివ్లో ఉండదు. సో కనుక మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ సి బై √a² + b². దిస్ ఈస్ ద perpendicular distance from a point to a line, a straight line. Perpendicular distance from a point to a straight line. So this is the perpendicular distance from a point to a straight line, that is d is equal to modulus of ax1 plus by1 plus c by √a² plus b². So this is the most very important. Next, last distance between two parallel lines. ఇప్పుడు నేర్చుకుందాం, దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం డిస్టెన్స్ బిట్వీన్ టూ parallel lines చూద్దాం. y యాక్సిస్, x యాక్సిస్, ఇదొక ప్యారలల్ లైన్, ఇదొక ప్యారలల్ లైన్. సో ఇక్కడ మనకి ఈ పాయింట్ నుండి మనకి దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డ్రా చేయండి. సో ఇది లైన్ L1, ఇది లైన్ L2. సో రెండు మనం ఏంటి ప్యారలల్ లైన్స్ తీసుకున్నాం, సో మనకి ప్యారలల్ లైన్స్ అంటే ఏం చెప్పాం మనం, బాహుబలి స్టోరీ చెప్పినప్పుడు. సో లాస్ట్ ఇయర్ ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి, వాళ్ళిద్దరూ విడిపోతారు. సో ఆ విడిపోవడం వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం, అంటే a1/a2 = b1/b2, కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇష్టం ఉండదు కనుక ≠ c1/c2. అంటే ఇక్కడ c1 c2లు తేడా తీసుకోవాలి, రెండు ఒకటే తీసుకోవాలన్నమాట. అంటే ఏంటి మనకి ఇక్కడ ax ప్లస్ by ప్లస్ c1 = 0. ఇది ax ప్లస్ by ప్లస్ c2 = 0. ఎందుకంటే ప్యారలల్ లైన్స్ కనుక మనకు ఓన్లీ కాన్స్టెంట్స్ ఒకటే మార్చుకోండి, a1/a2 = b1/b2 ≠ c1/c2. ఓకే,
సో మనకి ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేసిందంటే ఒక పాయింట్ పి వస్తుంది. పి అనే పాయింట్ ఏమొస్తుంది, y0 అవ్వాలి. సో ఇందులో y0 వేసేటప్పుడు మనకి ఏమవుతుంది, ఏఎక్స్ ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ c1/a. సో అంటే ఏంటి, మైనస్ c1/a కామా 0. మనందరికీ తెలుసు ఒక పాయింట్ నుండి ఒక లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనకి తెలుసు, జస్ట్ ఇప్పుడే చేస్తాం. ఏంటి ఆ ఫార్ములా, d ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c/√a² ప్లస్ b². దట్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్. మనకి లైన్ ఏంటి, ax ప్లస్ by ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ 0. సో కనుక a అంటే a రాస్తాము, ఇది x1 ఇది y1. సో x1 వేసేయండి, x1 ఎంత, మైనస్ c1/a ప్లస్ b, y1 అంటే ఎంత 0 ప్లస్ c అంటే మన దాంట్లో ఏంటి c1 అని అర్థం. సో c1 /√a² ప్లస్ b². ఏ క్యాన్సిల్, ఏ క్యాన్సిల్. అప్పుడు మనకేమవుతుంది, మాడ్యులస్ మైనస్ c1 ప్లస్ c2 /√a² ప్లస్ b². దీన్ని ఒక ఆర్డర్లో రాసుకుంటే, సో దేర్ ఫోర్ d ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ c2 మైనస్ c1 /√a² ప్లస్ b². ఇది ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్. అలా కాకుండా దీన్ని మనం y ఈజ్ ఈక్వల్ టు m1x ప్లస్ c1, దీన్ని y ఈజ్ ఈక్వల్ టు m2x ప్లస్ c2 అని అనుకుంటే, అంటే y ఇంటర్సెప్ట్స్ అనుకుంటే, సో అంటే ఇవి y ఇంటర్సెప్ట్ని ఇక్కడెక్కడ ఇంటర్సెక్ట్ చేసే కదా, లేండి ఇంకో లైన్ రాద్దాం. ఈ రెండు కూడా y ఇంటర్సెప్ట్ని ఇంటర్సెక్ట్ చేస్తే అంటే స్లోప్ అండ్ y ఇంటర్సెప్ట్ ఫార్మ్, ఇవేంటి స్లోప్ అండ్ y ఇంటర్సెప్ట్ అనుకుంటే మనకి అప్పుడు మనకి డిస్టెన్స్ ఫార్ములా సేమ్ ఇదే ఫార్ములా. అప్పుడు ఇది ఎక్కడ మనకి ఇంటర్సెక్ట్ చేస్తుంది, x0 అయ్యండి, x0 వేస్తే ఏమవుతుంది మనకి, y0 అండి, y0 కనుక y0 వేస్తే ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు y0 వేస్తే m1x ప్లస్ c1, సో x ఈజ్ ఈక్వల్ టు మైనస్ c1/m1. అంటే ఇక్కడ మైనస్ c1/m కామా 0 వస్తుంది. సో సేమ్ అలాగే వేసేయండి, ఏం వస్తుంది మనకి అప్పుడు, ఆ సెకండ్ లైన్ యాస్టీస్గా వస్తుంది. సెకండ్ లైన్ ఏంటి, సో దీన్ని ఒక ఆర్డర్లో రాసుకుంటే m2x మైనస్ y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని అలాగే రాసిన యాస్టీస్గా d ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ m2x మైనస్ y ప్లస్ c2 /√m2² ప్లస్ 1² అంటే 1² అంటే 1. సో m2 ఇంటూ x అంటే ఏం రాయచ్చు మనం ఇక్కడ, మైనస్ c1/m1 మైనస్ c1/m1 మైనస్ y అంటే అంతే ఇక్కడ, ఇది x1 y1, సో ఇది 0 అయిపోద్ది. ప్లస్ c2 అంటే ఏంటి మనకి ఇక్కడ, c2 అంటే ఏంటి ఇక్కడ మనకి c2 ఉంటుంది. సో /√1 ప్లస్ m2², 1 ప్లస్. సో ఇప్పుడు మనం తీసుకునే ప్యారలల్ లైన్స్ కనుక ఇక్కడ m2 అన్న m1 అన్న ఒకటే, సో రెండు ఈక్వల్ అన్నమాట. సో రెండు ఈక్వల్ కనుక క్యాన్సిల్ అయిపోద్ది. సో ఫైనల్గా మాడ్యులస్ c2 మైనస్ c1 /√1 ప్లస్ m². ఏ స్లోప్ తీసుకున్నా సరిపోద్ది. అంటే సో d ఈజ్ ఈక్వల్ టు, దేర్ ఫోర్ d ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ సేమ్ దీనిలాగే c2 మైనస్ c1 /√1 ప్లస్ m² వస్తుంది, 1 ప్లస్ m² వస్తుంది. ఇది టూ ఇంటర్సెప్ట్ ఫార్మ్స్ ఇస్తే, టూ స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్ ఫార్మ్స్ ఇస్తే ఇది ఫార్మ్ అనమాట. లేదు జనరల్ లైన్ ఇస్తే మాడ్యులస్ c2 మైనస్ c1 /√a², ఇదే ఎక్కువ వాడతారు దానికన్నా. సో ఇది ఫ్రెండ్స్ మనకి స్ట్రైట్ లైన్స్ యొక్క టోటల్ కాన్సెప్ట్ ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్. అంటే మీకు 10th క్లాస్ నుండి ఇంటర్ వరకు మొత్తం బేసిక్ టు అడ్వాన్స్ మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినప్పుడు ఖచ్చితంగా మంచి కామెంట్స్ ఉండే, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు.
అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు టేక్ ఏ బౌ.